ఈరోజు ఈ ఆఖరి రోజు కాబట్టి చివరిలో సిద్ధమంగళ స్తోత్రంతో పూర్తి చేద్దాం. చాలా సంతోషం. హరి ఓం. శ్రీ 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 అవధూత దత్త మహారాజు గారి దివ్య ఆశీస్సులతో ఆయన ప్రతిరోజు ఇక్కడ సూక్ష్మ రూపంలో చూస్తూనే ఉన్నారు నా కార్యక్రమాలు. వెంటనే ఫోన్ చేసి చెప్తుంటే నాన్న బాగు చెప్పామని చెప్పేసి వారి ఆశీస్సులతో అమ్మగారు సచివాణి గారి యొక్క ఆశయం మేరకు గత వారం రోజులుగా మనం ఈ దత్త దివ్యలీలా తరంగిణి చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటితో దత్తాత్రేయ స్వామి యొక్క లీలలని మనం చెప్పుకోవడం జరిగింది. అన్నీ అంటే కొన్ని, సమయం లేదు మనకి. నిన్న మొన్న మన కార్తవీర్యార్జునుడు, పరశురాముల యొక్క చరిత్ర, విష్ణుదత్తుడి చరిత్ర, జంభాసుర వధ, బ్రహ్మగారి వేదాలు విషయం, ఇవన్నీ కూడా మనం ఈ 2 రోజులు బాగా విస్తారంగా చెప్పలేకపోయాం, కానీ చెప్పగలిగాం. ఇవాళ మనకేంటంటే సమయాభావం బాగా ఉంది. బాగా లేట్ అయిపోయింది. 6 అంటే 7 అయిపోయింది, 30 గంటల లేట్లో మొదలు పెడుతున్నాం. తర్వాత ఏంటంటే మళ్ళీ మహారాజు వెళ్ళిపోవాలా, పాదుకలు కూడా ఇప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంది. అందువల్ల ఏంటంటే మనం కొంచెం క్లుప్తంగానే వీలైనంత తొందరగా అది ముగించే ప్రయత్నం చేద్దాం. అయితే అలాగని చెప్పేసి దాటబోయాను. దత్తస్వామిని నమ్ముకున్నట్లయితే ఆయన నిరంతరము ఆయన కృప మన మీద ఉంటుంది. ఒకవేళ మనం వదిలేసిన ఆయన వదలడం. దత్తుడిలో ఉన్నట్టు గొప్పది గురుస్వరూపం. అది గురువుని మనం దూరం చేసుకున్న గురువు మనం దూరం చేసుకోవడం. ఆయన గురుస్వరూపం కాబట్టి ఇది మనకి ధర్మకీర్తి అనేటువంటి చక్రవర్తి కథలో ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పేంత సమయం మనకు లేదు. కానీ చిత్రం ఏమిటంటే దత్తుడిని పూజించాలన్నా, దత్తుడిని పట్టుకోవాలన్నా భయపడతారు చాలామంది. భయం, దత్తుడంటే భయం. ఏమి అంటే అమ్మో దత్తుడు అండి, దత్తస్వామి అంటే ఆయన విపరీతమైన పరీక్షలు పెట్టేస్తాడు, మేము తట్టుకోలేమండి అంట. ఇది చాలా అమాయకత్వం, తెలియనితనం. దత్తుడి గురించి తెలియక, దత్తస్వామి యొక్క స్వరూప స్వభావాలు, ఆ లక్షణం తెలియక, ఆయన యొక్క మనస్సు ఎంత పవిత్ర, ఎంత నిర్మలమో, ఎంత వెన్నో తెలియక మనం ఏంటంటే దత్తుడు అంటే అమ్మో అని చాలామంది భయపడిపోతున్నారు. చాలామంది నా దగ్గర ఇదే మాట అంటూ ఉంటారు. ఏమి దత్తుడు అంత సులభ సాధ్యమైనటువంటి పరతత్వం మరొకటి లేదు. కానీ ఆయన ఏమిటంటే సాధారణంగా దూరంగా తప్పించు తిరుగుతాడు, దగ్గరికి రానివ్వడం. ఆయన దగ్గర విశేషం అది. కుదరదు, నువ్వే కావాలి అని వెంటబడితే మాత్రం హక్కును చేర్చుకుంటాడు. అందుకే చెప్పా, దత్తోనామ స్మరణమలం కుర్వతాం సన్నిధానే గూఢాకారశ్చరతి సాసం వాంఛితం ధాతుకామ. మన వెనకాల ఆ నామస్మరణ చేస్తూ ఉంటే ఎట్లా మన వెంటకి పడి కాపాడుతాడో స్పష్టంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, అలాంటి వాళ్ళకి. ఇంతకీ దత్తుడు నిజంగా పరీక్షలు పెడతాడా? పరీక్షలు పెడతాడు. పరీక్షలు పెట్టడం మాండు. ఎవరికి పెడతాడు? మన కోరికని బట్టి పరీక్ష పెడతాడు. ఏం కోరుకుంటాం మనం? మనకు మహా కోరుకుంటే మనం ఏం కోరుకుంటాం? నాకు ఆరోగ్యం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, బీదరికి పోగొట్టండి, అనవసరాలు ఇవ్వండి, లేదా మా పిల్ల వృద్ధిలోకి ఇచ్చేలా చూడండి, కాస్త మంచి మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి. ఇంతకంటే ఈ బాహ్యం మించి వేరే మనం ఏం కోరుకోం. దానికోసం మిమ్మల్ని ఏదో బాధ పెట్టేసిన అవసరం ఆయనకి లేదు, ఏం లేదు. అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు, అందులో సందేహం లేదు. కానీ ఎవరైతే నాకు ఇవే వద్దు స్వామికి నువ్వే కావాలి అన్నారనుకోండి, అప్పుడు పట్టుకోవడం మొదలు పెడతాడు. ఇంకోటి ఏంటంటే నువ్వే కావాలి అంటే నాకు ఇంక జన్మ అక్కర్లేదు, నాకు మోక్షం కావాలి, నువ్వే కావాలి, నిన్నులో కలిపేసుకో, నాకు నీకేం అక్కర్లేదంటే మాత్రము ఖచ్చితంగా పరీక్షలు మామూలుగా ఉండదు, ఖండాలే. ఇంక అందులో మొహమాటమే ఉండదు. అలా ఉంటుంది దత్తుడి వ్యవహారం. అయితే మరి మోక్షం అనగానే మరి వెంటనే వచ్చేస్తుందా? రాకూడదు. ఎలా వస్తుంది? మనకి అసలు శరీరం ఎట్లా వచ్చింది, జన్మ ఎట్లా వచ్చింది అది తెలుసుకుంటే మోక్షం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. మోక్షం అంటే మోహక్షయము, పాప పుణ్యకర్మలు శూన్యం అయిపోతే మోక్షం వస్తుంది. మనకి శరీరం ఎట్లా వచ్చింది అంటే ఇప్పటివరకు కొన్ని లక్షల జన్మలు ఎత్తాం, ఇంకెన్ని జన్మలో ఎత్తుతాం.
అనేక జన్మల్లో మనం మూట కట్టుకుని వస్తున్నటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అది 3 విధాలుగా ఉంటుంది. 1 ప్రారబ్ధ కర్మ, 2 సంచిత కర్మ, 3 ఆగామి కర్మ. ఆగామి కర్మ మనం ఆపుకోవచ్చు, మన చేతుల్లో ఉంది. సంచితం మన చేతుల్లో లేదా, చేసాం, ఆల్రెడీ అయిపోయింది. ప్రారబ్ధం జన్మలుగా మోసుకొస్తున్నాం మూట. కర్మ అనగానే దుష్కర్మే అనుకోక్కర్లేం, పుణ్యం కూడా కర్మే. పుణ్యకర్మ పాపకర్మ 2 ఉంటాయి. ఎంతో పుణ్యం చేయకపోతే ఆ నరజన్మ రాలేదు నీకు. జంతువునాం నరజన్మ దుర్లభం వివేక చూడమంలో శంకరుడు స్పష్టంగా చెప్తారు. మొట్టమొదటి శ్లోకం ఇది. నో క్రిమికీటకాలుగా పుట్టి, ఖనిజాలుగా పుట్టి, తరుగుల్మ లతాదులు వృక్షాలుగా పుట్టి, వృక్షాలుగా ఎంతో సేవ చేసుకుంటాయి. వృక్షాలు నిష్కామమైన సేవ చేసుకుంటాయి. తత్ఫలితంగా వాటన్నింటికి మళ్ళీ ఒక జంతు జన్మ వస్తుంది. ఆ జంతు జన్మలో కూడా ఆ గోవుల్లాగా రకరకాలైనటువంటి జంతువులుగా పుట్టి శరీరాన్ని త్యాగం చేసేస్తాయి వాటి మన కోసం అని. వాటికి ఏం తెలీదు. ఆ చేరినటువంటి పుణ్యం అంతా మూట కట్టుకున్న తర్వాత నరజన్మెత్తాడు. లేకపోతే నరజన్మ దొరకదు. నరుడు అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రతిరూపం ఇది. అంటే నీలో భగవంతుడు నిక్షిప్తమే ఉన్నాడు. అయమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత స్పష్టంగా చెప్పాడు భగవంతుడు. అన్ని జీవుల్లోనూ ఉన్నాడు భగవంతుడు, లేకపోలేదు. అయితే ఈ పాప పుణ్యపుల మూట మనం మోసుకొస్తున్నాం అన్నమాట. పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే అదే ముందు మనకి. పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, ఇది తెలిస్తే మబ్బుని విడిపోతుంది మన లెక్కలన్నీ కూడా. పాపం అంటే ఏమిటి? నీకు ఎవరైనా మనస వాచ తన యొక్క సంకల్పం చేత కానీ, తన యొక్క చేతల చేత కానీ, తన యొక్క క్రియల చేత, తన యొక్క ప్రణాళికల వల్ల, తను చేసేటువంటి కర్మల వల్ల నువ్వు బాధపడితే అది పాపం. అంటే నీవు చేసేటువంటి నీ మాటల వల్ల కానీ, నీ చేతల వల్ల కానీ, నీ సంకల్పం వల్ల కానీ ఎవరైనా బాధపడితే అది పాపం. నువ్వు చేసేటువంటి పనుల వల్ల, నీ మాటల వల్ల, నీ సంకల్పం వల్ల, నీ క్రియల వల్ల అందరూ సంతోషపడితే అది పుణ్యం. ఇంతే. పాపపుణ్యాన్ని పెద్దగా దీనికి ఏది వేదాల్లోంచి పురాణాలు తీసుకోక్కర్లే. సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే నువ్వు 10 మందికి ఉపయోగపడితే పుణ్యం, నేను 10 మంది వేలేస్తే పాపం, అంతే. ఎందుకంటే మరి లేదు ఆడి గురించి మరి ఇప్పుడే చెప్పక్కర్లేదంటే ఆడ ఆ స్థాయి దాటిపోయారు అప్పుడే. అంటే మనం ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి కర్మలలో మనం చేసే ప్రతి పని కూడా నువ్వు ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదు. నీ పని వల్ల ఎవడు అపకారం పొందకూడదు. అంటే మనం చేసే ఏ పని వల్ల అయినా సరే 10 మందికి లాభం కలగాలి. కనీసం 10 మందికి నష్టం జరగకూడదు. లాభం జరిగిపోతే పీడపోయి నష్టం లేదు, కానీ నష్టం జరగకూడదు. దాన్ని పుణ్యము అంటారు. మనకి పుణ్యం సంపాదించుకునే 3 మార్గాలండి. దాన ధర్మాలు, వ్రతాలు, తీర్థసేవనాలు, గంగాది నదుల్లో మునగడాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ ఉంటాం. దానివల్ల కొద్దిగా పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం అంతా బ్యాంక్ ఖాతాలో పడుతుంది. అలాగే పాపాలు చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండా చేస్తూ ఉంటాం. కొన్ని పాపాలు ఏ చేమనో కాల్చి తొక్కేస్తాం, ఓ పాము వస్తే భయపడిపోయి చంపేస్తాం, లేదా ఏ చెట్టో కొట్టించేస్తాం, ఇట్లా చేస్తూ ఉంటాం. లేదా మనకు ఎవరు బాగా కోపం ఉంటే వాడిని ఎలాగైనా పతనం చేయాలని ప్రయత్నం చేస్తాం, కొద్దిగా గొప్ప చేస్తాం, వాడికి అపకారం చేస్తాం, ఏదైనా సంబంధాలు చెడగొడతాం, మన పిల్లకి పెళ్ళి అవ్వాలి కాబట్టి. ఇలా రకరకాలు ఏమి ఉండవు, మనకి తెలియకుండా చేసేస్తూ ఉంటాం. అది పెద్ద పాపం ఏంటంటే బాగుంది, ఎంతమంది చేయటం లేదంట, మళ్ళీ పైకి ఇదోతి. ఇవన్నీ జరిగేసరికి ఏమవుతుంది, ఇదో మూట అదో మూట తయారవుతాయి. ఈ మూటలన్నీ కలుస్తుంటే వీలైనంత వరకు ఆ పాప పుణ్య కర్మలు మనం ఇప్పుడు అనుభవిస్తూనే వస్తాం. నడుస్తుంటే కాలుగా రాయి తగిలింది అంటే ఒక పాపాల చెట్టు పోయింది అక్కడ. నడుస్తుంటే బోర్లా పడ్డావు, మూతిపళ్ళు రాయి, కొన్ని పాపాలు పోయి. అలాగే నువ్వు వెళ్తూ ఉంటే నీకు అనుకోకుండా ఒక 100 రూపాయలు దొరికింది, కొంత పుణ్యం నీకు ఖర్చు అయింది, నీ ఖాతాలో పడిపోయింది. ఇట్లాగా పాప పుణ్యాలు సమానంగా అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ చేస్తూ ఉంటాం కదా. పాతది అనుభవిస్తున్నాము, ఈ జన్మలో మళ్ళీ చేస్తున్నాం. బహుశా తెలిసి ఎవరో పాపాలు చేయరు. ఒక వయసు వచ్చి ఒక విచక్షణ వచ్చిన తర్వాత ఎవరు కూడా తెలిసి పాపాలు చేయరు. అయ్యో ఎవరికైనా బాధ కలిగిందంటే కూడా తొందరపడి ఎవరు చేయరు. అందువల్ల ఏంటంటే మనకు తెలియకుండా పాపాలు జరిగిపోతూ ఉంటాయి, పుణ్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చిట్ట మళ్ళీ తయారైపోతుంది నీకు, అది ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు మళ్ళీ ఇక్కడ తయారైపోతుంది. తద్వారా ఏమవుతుంది,
నీ దేహత్యాగం చేసే సమయం, జీవుడు బయటికి వెళ్ళిపోయే సమయానికి నీకున్న లెక్కలు ఎంత మిగిలింది బ్యాలెన్సు? ఓ శరీరం సిద్ధం అవ్వాల్సిందే, అక్కడ మరో దారి లేదు. అంటే ఆ శరీరం అనేటువంటిది రాకూడదు అంటే అది నీ చేతుల్లో లేదు, భగవంతుడి చేతుల్లో కూడా లేదు. శరీరం అనేది ఎలా వస్తుందంటే నీ యొక్క పాప పుణ్య కర్మల యొక్క ఎంతైతే ఉందో దాన్ని అనుభవించడం కోసం శరీరం వస్తుంది. అది ఏ శరీరం తెలియదు మనకి. పారమైన పాపాలు చేసేస్తుంటే మానవ జన్మ అయితే రాదు, ఎక్కడికో పోతాడు. తర్వాత మరొక విశేషం ఏంటంటే జంతువులకి పాపపుణ్య విచక్షణ లేదు వాటికి. ఎందుకంటే జంతువులు అన్నింటిలో కూడా మనిషి కూడా మానవ మృగం, ఈ జంతువే. కానీ వీడికి ఉన్నది ఏంటంటే విచక్షణ ఉంది. నిద్రాభయ మైథునాలు, ఆకలి, ఈ 4 కూడా అన్నింటికీ సమానమే. మానవుడికి ఉన్నటువంటి ఏకైక విలక్షణమైనటువంటి విచక్షణ ఏమిటా విచక్షణ? న్యాయాన్యాయ విచక్షణ, ధర్మాధర్మ విచక్షణ, పాపపుణ్య విచక్షణ. ఇది నేను చేసే పని మంచా చెడా, న్యాయమా అన్యాయమా, ధర్మమా అధర్మమా, పాపమా పుణ్యమా, నీ చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే ఎవరికి లాభం, చేయకపోతే ఎవరికి నష్టం, ఇవన్నీ ఆలోచించే శక్తి ఉంది. కాబట్టి వీడు చేసే ప్రతి పని కూడా పాప పుణ్యాలు విభజించబడుతుంది. అదే జంతువు ఉంది, మనం వీడియోలో చూస్తూ ఉంటాం. చిరతపులి వెళ్ళి జింకను పట్టుకు తినేస్తుంది, అబ్బబ్బా పాపం. అది పాపం కాదు. దానికి ఆకలి ఆహారం కోసం సృష్టించబడ్డా అవన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ జరగాలి ప్రకృతిలో. కాబట్టి ఒక పులో, ఒక చిరుతో, ఒక సింహమో వాడి వేటకు వెళ్ళి దాన్ని చంపి తినేస్తే దాని ఆహారం చేసుకుని అయిపోయింది. దాని పాపం పుణ్యం విచక్షణ లేదు. కానీ అదే పులి కానీ అదే సింహం కానీ అవి కానీ విచక్షణంగా వేటాడడం మొదలుపెట్టి చంపుకుంటూ వెళ్ళిపోతే వాడికి పాపం ఉంటుంది. కానీ మనిషికి అలా కాదు. మనం చేసే ప్రతి కర్మ కూడా పాపపుణ్యంగా విడిపోతూనే ఉంటుంది. అది ఇది తప్పది, మనమేం చేయలేం. మన 10 మంది చూస్తూ ఉంటారు, ఈ 10 మంది రికార్డ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు తెలియదు, ఎవడు చూడొచ్చాడు అంటే ఎవడు చూడ, అందరూ చూస్తున్నారు, మనకు తెలియదు ఆ విషయం. మన వెనకాల గోడచారులు పెట్టాడు మహానుభావుడు సృష్టికర్త. ఇవన్నీ లెక్కలేంట్రా వీళ్ళ పాపాలని, ఆ లెక్కలు వేసుకుంటూ పుణ్యం పాపమే కాదు అన్నీ నువ్వు ఏం చేసినా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. అయితే మరి ఈ విధంగా వచ్చినట్టు దాంట్లో నీకు మోక్షము కావాలి, నాకు మోక్షమే కావాలి. మరి పరీక్షించాలంటే అడుగుతాడు, సరే ఇస్తాను, కానీ వరే అబ్బాయి ఇన్ని పాపాలు పడున్నాయి, ఇవన్నీ అనుభవించాలి. అనుభవిస్తావా? ఎన్ని జన్మల్లో అనుభవిస్తావు? నాకేం జన్మ వద్దు అసలు, నాకు ఇప్పుడే ఇచ్చేయాలి, మరైతే నీ కర్మ అనుభవించు అంటాడు. పాపం కానీ పుణ్యం కానీ. వెంటనే నువ్వు ఆ పుణ్యరాశి బాగుంది, సడన్గా నీకు లాటరీ తగులుతుంది, లేకపోతే ఎవడో చేస్తాడు, కిరీటం పెట్టేస్తాడు, కోటీశ్వరుడు అయిపోతావు. అయిపోయిన తర్వాత ఏదో పాపం ఏదో చేయాలిగా, మళ్ళీ అకౌంట్ మొదలైపోతుంది. ఈ లోపుగా పాపరాశి వస్తుంది, భయంకరమైన వ్యాధులు వచ్చేస్తాయి, ఏమి అశక్తులు అయిపోతావు. ఆ దేవుడు తిట్టుకుంటావు ఒకసారి, నీ పాపం మళ్ళీ అకౌంట్ అయిపోతుంది. అంటే ఇవన్నీ కూడా ఏదొచ్చినా కూడా భగవంతుడు ఇచ్చాడు అనే భావనతో ఉన్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ మనం అలా అనుకో, ఏదైనా జరిగితే నా గొప్ప, ఏమైనా పోతే మాత్రం నాది కాదు, అంత ఏం చేస్తామంటే దైవ సంకల్పం అలా ఉందంటాం, చేసి తప్పులని చేసేసి. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా పక్కన పెట్టుకొని ఈ పాప పుణ్య విచక్షణని దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేసినా అకౌంట్ అవుతుందంటే అకౌంట్ కాకుండా ఉండేటువంటి ఒక వేరియేషన్ ఉంటుంది, ఒక చిన్న సింపుల్, అందులో ఒక లూపింగ్ ఒకటి ఇచ్చాడు మళ్ళీ భగవంతుడు మనకి ఇచ్చాడు. కలియుగంలోట నేను మనం చంపేస్తా నరికేస్తా అన్నా కూడా పాపం కాదు. అది నిజంగా నువ్వు చంపితే నరికితే పాపం. అంటే కలియుగంలో సంకల్పం, పాపానికి సంబంధించిన సంకల్పం వల్ల పాపం రాదు. కానీ పుణ్యానికి సంబంధించి సంకల్పం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు సత్యవాణి గారు ఇంత పాప కష్టపడి కట్టారు, కట్టక్కలే. నేను ఎంత బ్రహ్మాండమైనటువంటి గుళ్ళు కట్టేస్తా అనుకుంటే బోడు పాపం అప్పటికి బోడు పుణ్యం వచ్చేసి ఉండేది ఆవిడికి. నేనైతే అనుకుంటున్నాను, నాకు ఎంత పుణ్యం వచ్చిందో అతను ఇందాక చెప్పాను అమ్మగారికి, ఇలా అనుకున్నానండి అని. అలా 10 మంది చెప్తే పుణ్యం అలా అవుతూ వెళ్తుంది. కలియుగంలో ఏంటంటే పుణ్యము చేస్తాను అనుకుంటే చెయ్యకపోయినా సరే పుణ్యం వస్తుంది. గంగలో స్నానం చేయాలనుకుంటే గంగా స్నానం ఫలితం వచ్చేసినట్టు. గంగా స్నానం చేస్తాను, కాశీ వెళ్తాను,
కాశీ వెళ్తానే వెళ్ళిన ఫలితం వచ్చేస్తుంది. గంగలో మురిగిన ఫలితం వచ్చేస్తుంది. మునగక్కలే, వెళ్ళలేకపోయావు, నీ అశక్తులు కుదరలేదు, అయినా సరే నష్టం లేదు, వచ్చేస్తుంది. అలా కాకుండా ఏదైనా తప్పుడు పని చేస్తాం, ఇలా చేద్దాం అనుకున్నా చేసే వరకు పాపం రాదు. అందువల్ల ఆలోచనలో ఉన్నటువంటి పాపము మనకంటదు, క్రియ అయితేనే అంటుంది, మొహమాటలు ఎందులో మామూలుగా ఉంటుంది. అంటే దాని ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. తెలిసి చేసిన పాపానికి, తెలియక చేసిన పాపానికి చిన్న చిన్న పరిహారాలు భగవంతుని పట్టుకుంటే కొన్ని తీసేస్తాడు. కానీ కర్మ పరిపాకం ప్రతి ఒక్కళ్ళు అనుభవించక తప్పదు. చాలామంది చెప్తారు, ఇలా చేయండి రాస్తే ఈ పాపాలన్నీ పోతాయంటారు. ఏవి పోవు, ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. నీ పాపాల చిట్టాన్ని తీసివేసే శక్తి భగవంతుడు ఒక్కడికే, పరమాత్మకి ఎవరికీ లేదు. ఆయన సరదాగా ఎందుకు చేస్తాడు? ఆయనకి అవసరమా? ప్రకృతి ధర్మాన్ని ఆయన తప్పడు. నాకు స్పష్టంగా ఒకసారి చెప్పాడు ఆయన, భగవంతుడు స్పష్టంగా నాకు చెప్పాడు. నేనేదో ఒక విషయంలో ఆయన బతిమాలుకున్నా, కాళ్ళు పట్టుకు బతిమాలు ఏడ్చా, ఇదొక్కటి చేసి పెట్టు స్వామి అంటే, ప్రకృతి జీవన్మరణ చక్రములో నేను కల్పించుకోను, ప్రకృతి ధర్మం నేను విస్మరించను, నన్ను ఏమడగదు. ఖచ్చితంగా నాకు స్పష్టంగా చెప్పాడు. మనం ఏం చేయలేం. అయితే ఒక చిన్నది ఏంటంటే, అనాయాస మరణాన్ని ప్రసాదిస్తానన్నాడు, నొప్పి లేకుండా మరణం ఇస్తా అన్నాడు. అలాగే ఇచ్చాడు ఒక విషయంలో. అంటే భగవంతుడు కూడా ప్రకృతి ధర్మాన్ని దాటాడు, తప్పించడు. భగవంతుడు కూడా తను నియమించిన ధర్మాన్ని తను తప్పడు. ఎందుకు దీని విషయం ఎందుకు కలుగు చేసుకోవాలి? నువ్వేం చేస్తావని, నీ వల్ల ఉపకారం ఏముంది, నీ వల్ల ఏం జరిగిందని ఎందుకు కలుగు చేసుకుంటాడు? చేసుకోడు. కానీ వీడి వల్ల మనకి భవిష్యత్తులో అంతా కూడా మానవాళి ఖచ్చితంగా ఉపయోగపడతారనుకుంటే వాడు ఆయుర్దాయం పొడిగించుకుంటూ వస్తాడు. శంకర్లకు ఏం చేస్తే 8 సంవత్సరాలు ఆయుర్దాయం, 16 అయింది, 24 అయింది, 32 అయింది ఆదిశంకర్లు. మరి ఎలా జరిగింది అది? అల్పాయుష్కుగా జన్మించాడు ఆయన. 32 సంవత్సరాల వరకు కూడా ఆయన ఆయుర్దాన్ని పెంచుకుంటూ వచ్చాడు భగవంతుడు. కారణం ఏంటంటే ఆయన వల్ల లోకం బాగుపడుతుంది. లోకమంతా కూడా ఇవాళ మనం ఈ స్థితిలో ఇవాళ మనం ఇన్ని రకాలైనటువంటి ఈ స్తోత్రాలు, ఇన్ని రకాల ఆగమాలు, దేవాలయాలు, ఈ నిర్మాణాలు, ఇవన్నీ ధర్మం నిలబడిందంటే ఆదిశంకర్ పెట్టిన భిక్ష ఇది మనకి. కాబట్టి అటువంటి వాళ్ళు 100 కోటికో ఒకళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి సహాయం చేస్తాడేమో కానీ అవసరం అనుకుంటే, కానీ ఎందుకంటే ఆయన నియమించిన వ్యక్తి కాబట్టి అందరికీ కూడా భగవంతుడు మన కాళ్ళు పట్టేసుకుంటే ఇచ్చేస్తాడు భ్రమ. కర్మ ఎవరైనా అనుభవించవలసిందే. శ్రీకృష్ణ పరమాత్మగా తప్పలేదు కర్మ అనుభవించడానికి. మనం ఎంత మహామహులైన రామకృష్ణ పరమహంసగా తప్పలేదు. ఆదిశంకర్లే ఫిస్టులతో బాధపడ్డారు, ఆయన తీసుకోలేడా? రమణ మహర్షి వారు, వివేకానందుడు శరీరం అంతా రోగాల పుట్ట, ఆయన భరించలేదా? వాళ్ళు ఏంటంటే ఈ జన్మలో మహానుభావులు ఏం చేస్తారంటే అనేకానేక జన్మలో వాళ్ళు చేసినటువంటి సాధన వల్ల సిద్ధపురుషులుగా జన్మించి వాళ్ళలో ఉన్నటువంటి ఇంకేమైనా కర్మ పరిపాకం మిగిలిపోయినట్లయితే అదంతా ఈ జన్మ వాళ్ళు అనుభవించేస్తారు. వాడు తదుపరి మోక్షం వస్తుంది, ఇబ్బంది లేదు వాళ్ళకి. కానీ అందరికీ అలా జరగదు. కాబట్టి మనం అనుభవించి తీరవలసిందే. కానీ ఇక్కడ ఇంతవరకు మనం తెలియక చేసాం కాబట్టి తెలిసి చేసేటువంటి కర్మలని ఏ విధంగా మనం తప్పించుకోవచ్చు అంటే దానికి భగవానుడు చెప్పాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో స్వంగోపకర్మణి. అంటే కర్మ చేయడం అందే నీకు అధికారము కలదు కానీ ఫలితమునందు లేదు. ఫలితం ఆశించకూడదు. కర్మ చేయవలసిందే, చేయడానికి వీల్లేదు, చెయ్యవలసిందే. కానీ ఫలితాన్ని ఆశిస్తున్నాను ప్రతి కర్మకి. నువ్వు చేసే ప్రతి రూపాయికి కూడా నాకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా చూస్తున్నావు. దేవుడికి గుళ్ళో 10 రూపాయలు ఇస్తే దీనివల్ల నాకేం జరుగుతుందో ఆలోచిస్తున్నావు. ఇవాళ కార్తీక స్వామి అన్నాడు, అభిషేకం చేయించాము, అమ్మాయి అయిపోయింది, నా పాపాలు పోయాయి అంటే పాపాలు పోవడానికి దీనికి ఆయన ఎవరో వజ్రకిరీటిని చేయించి ఇచ్చాడు పాపపు సొమ్ముతోటి. ఈరోజు వరకు పెట్టుకోలేదు వెంకన్న బాబాది, ఈరోజు వరకు ధరించలే. ఎప్పుడు పెట్టో పక్క బారేస్తున్నాడు ఆయన. అంటే పాపాన్ని భరించడు భగవంతుడే మన ధారపడిన మన పాపాలన్నీ కూడా. అందువల్ల ఏంటంటే మనం చేసేటువంటి అదే కర్మ సన్యాస యోగంలో అదే చెప్తాడు. నువ్వేమో మన కర్మయోగంలో కర్మ చేయమన్నావు, ఇక్కడ కర్మ సన్యాసం అంటున్నావు, దీన్ని కర్మ చేయాలా వద్దా? అర్జునుడు అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు చేయవలసిందే కర్మ.
కానీ ఏం చేస్తామంటే ఈ కర్మ నేను చేస్తున్నాను అనుకో, అకర్మ చేయమన్నాడు. అకర్మ కర్మ నేను చేస్తున్నాను అనుకుంటే నీ కర్మ, అది నేను చేయట్లేదు నువ్వు చేయిస్తున్నాను అనుకుంటే అది నీ అకర్మ. నన్ను ఒకళ్ళు అడిగారు దీని మీద, ఒక రోజు ఒక 15 క్రితం నేను వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను. ఏమండి చాలా అద్భుతమైన ప్రశ్న చేసింది ఆవిడ ఇలాగే, ఏమండి ఈ పాపుణ్యాలు చేసుకుంటూ పోతూ ఉంటాం కదా, ఎప్పటికీ దీని ముక్తి జరుగుతుందండి, మరి ఈ కర్మలోంచి తప్పించుకునే విధానం ఏమిటి అని అద్భుతమైన ప్రశ్న వేసింది ఆవిడ. నేను చెప్పాను, అమ్మ మానవ మాత్రలో మనం ఏం చేయగలం అంతవరకే చేయగలం. దీనికి ఏదో యజ్ఞాలు చేసేసి, యాగాలు చేసేసి, హోమాలు చేసేసి, పూజలు చేసేసి, నిరంతరం ఏదో వీళ్ళు గుడి చుట్టూ తిరిగేసి దండాలు పెట్టేస్తే అయిపోదు. మనం చేసేటువంటి కర్మ ఫలితాన్ని నాది కాదు అనుకోవాలి, రోజు లెంపలేసుకోవాలి. ఏమని? మన కలియుగానికి ఎవరు దైవం? వెంకటేశ్వరుడు. కృతం నారసింహ కృతం చైవ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక, లేదా కలవు శ్రీపాద వల్లభ, 2 ఉన్నాయి అందులో. అలాగే కృతంలో కూడా నారసింహ కృతం చైవ అని ఉంది, జనార్దన కృతం చేయమని కూడా 2 ఉంది. అంటే కృతయుగంలో 2 ఉన్నారు, 2 ఒకళ్ళే. మళ్ళీ జనార్దనే నారసింహుడు వేరే వేరే. ఇక్కడ శ్రీపాద వల్లభులు వెంకటేశ్వర స్వామి వారు 2 ఉన్నారు. ఏమిటి ఎందుకు వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి వారు భోగమూర్తి, శ్రీపాద వల్లభులు యోగమూర్తి. నీకు కామ్యములు తీరాలి అంటే వెంకన్న బాబుని పట్టుకో, నాకేం వద్దు నాకు నువ్వే కావాలంటే శ్రీపాద వల్లభుని పట్టుకో. 2 ఒకటే, 2 దత్తుడే, 2 దత్తుడే. వెంకటేశ్వరుడు దత్తస్వామి. దానికి మల్లాది వారు అద్భుతమైనటువంటి మనకి రుజువు చెప్తారు. ఏమని? పద్మపీఠం మీద పద్మం మీద నిలబడ్డాడు ఆయన. పద్మాసనుడు ఎవరు? బ్రహ్మ కాదు. సర్ప ఆభరణాలు పెట్టుకుని ఉన్నాడు వెంకటేశ్వర స్వామి వారు. పరమశివుడా? కాదు. సుదర్శన శంఖచక్రాలు ధరించాడు. మహావిష్ణువా? కాదు. అపారమైన స్త్రీకి వలె జటాజోట ఉంది. ఆలయం అంతా సింహతారాటాలు ఉన్నాయి. అమ్మవారా? కాదు. మరెవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరాశక్తితో కూడినటువంటి పూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి దత్తాత్రేయ స్వామి. అందుకే మన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీపాదులు చెప్తూ దశమహావిద్యల గురించి మాట్లాడుతూ ఈ భగళాముఖి, ఉగ్రతార ఇత్యాదిగా ఉండేటువంటి ఈ దశమహావిద్యల గురించి మాట్లాడుతూ నాకు వెంకటేశ్వర స్వామి వారిది అభేద రూపము, నేనే వెంకటేశ్వరుడు, అనఘామాతయే పద్మావతీదేవి, ఆమె దశమహావిద్యల్లో కమలాలయ. ఆయన వెంకటేశ్వరుడుగా, నేను వెంకటేశ్వరుడు ఉన్నప్పుడు నేను అనఘ పద్మావతిగా ఉంటుంది. నేను మహావిష్ణువు అయితే మహాలక్ష్మి అవుతుంది. నేను సదాశివుని అయితే మహాకామేశ్వరు అవుతుంది. నేను అనగుడిని అయితే అనఘ అవుతుంది ఆవిడ. ఆయన స్పష్టంగా ఆయన శ్రీపాద స్వయం దత్తుడు చెప్పిన మాటలు. కానీ దత్తస్వామి అనే శ్రీపాదవులు యోగమూర్తి, అది గురుస్వరూపము. వెంకటేశ్వరుడు భోగమూర్తి. కాబట్టి నీ కోరికలు కావాలా? వెళ్ళు, చక్కగా మనం మొక్కేసుకుంటాం కదా, మొక్కుంటాం. మరి ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటామండి? ఇద్దరిగా చెప్పుకుంటాం మన దేశం అంతలో. అయితే వెంకన్న బాబు లేకపోతే కనకదుర్గమ్మ, ఇద్దరే. అమ్మారక్షణ ఆవిడికి చెప్పుకుంటాం, అయ్యారక్షణ వీడికి చెప్పుకుంటాం, ఇద్దరికి మొక్కేస్తాం. మా 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 అత్తగారు ఉండేది, ఎవరికైనా సరే పక్క వాళ్ళు గుండు కొట్టించేస్తానని చెప్పేది. వాళ్ళు బాగా ఉంటే వాళ్ళు గుండు కొట్టించేస్తానని చెప్పేది ఆవిడ. అలా ఉండేది, అట్లా ఉండేది పరిస్థితి. అలా ఎవరో ఒకళ్ళు గుండు కొట్టించేస్తాం, అందులో తప్పదు. అలాగా వెంకటేశ్వర స్వామి వారు అల్ప సంతోషుడు. వీళ్ళ భగవంతుడు అనేటువంటి వాడికి మహా సంతోషం. ఇంత పిసరు పత్రం పుష్పం ఫలం తోయం, ఒక నీటి చొక్క వేసిన స్వామి ఇంతకనే ఇవ్వలేంటే సంతోషపడిపోతాడు భగవంతుడు. ఏ పెద్ద పెద్ద నువ్వు ఆయన నిజంగా తింటానంటే అంత కొండంత దేవుడికి కొండంత పలహారం పెట్టగలమా? మన వల్ల అవుతుందా? నిజంగా వాళ్ళు తింటానంటే మనం పెట్టగలమా? మళ్ళీ ఆ పేరు ఆ భోగమూర్తికి మనం చూపించి ఆయన కళ్ళతో సరి చూస్తాం, తీసుకున్నట్టే స్వీకరించాం, మీరు తినండి రా అంటాడు. కాబట్టి అటువంటి పరతత్వాన్ని మనం నమ్ముకోవాలి. చేసే కర్మ అంతా అకర్మగా భావించాలి. అందుకే వెంకటేశ్వర స్వామి ప్రతి రాత్రి నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి,
ఈయన ప్రతి రాత్రి కూడా నిద్రపోయే ముందు అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎందుకు ఇచ్చాడు ఈ శ్లోకం సుప్రభాతంలో? ఏమైనా మనకేనా జ్ఞానం లేకుండా ఇచ్చాడా రాసిన ఆయన? మనం చెప్పుకోవాలి రోజు, స్వామి నాకు తెలుసో తెలియకో అజ్ఞానిని నేను చేసిన దోషాలన్నీ కూడా పెద్ద మనసు చేసుకుని తండ్రి వలె క్షమించు. కాయేన వాచ మనసేంద్రియరివ బుద్ధ్యాత్మమాన ప్రకృతి స్వభావాత్ కరోము యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి. ఇవాళ నీ చేసే మంచో చెడు ఏదైనా సరే నాకేం అక్కర్లేదు, అంతా నీదే, నీకు ఇచ్చేస్తున్నా. అంతేగాని అందులో మళ్ళీ అంతా ఇవ్వట్లే నీకు. మళ్ళీ మనవాడికి 1000 రూపాయలు ఇచ్చాను కదా, అక్కడ గుళ్ళో వేశాను కదా, ఆ ఫలితం మాత్రం నాదే, మిగిలినంతా నీదే. ఇది ఎక్కడికో అలా వద్దు. నాకేం వద్దు, నాకేం అక్కలే, ఈ ఫలితం అంతా నీదే. అడిగిన వాడికి అడిగినంత, అడగకపోతే అంత. అనన్యాశ్చింతయంతోమా యో జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం చెప్పాడుగా. ఇంకేం కావాలి? నీ నమ్మకం ఉండాలి. మొన్న ఒక ఆవిడ సత్సంగంలో అడిగింది నన్ను, ఏమండి ప్రాణోత్క్రమణ సమయంలో వాసుదేవాన్ని తలుచుకుంటే భగవత్ స్మరణ చేస్తే మనని భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి నిజమేనా అని అడిగింది నన్ను. అమ్మ నీకు భగవంతుడి నమ్మకం లేదా అని అడిగాను. నువ్వు భగవంతుని నమ్మేవా లేదా? సాక్షాత్తు పరమాత్మ చెప్తుంది, దానికి అవునా కాదా నేనేవన్నా అక్కడ టిక్కులు పెట్టడానికి? ఆ వాల్యూస్ చేసే అధికారం నాకెక్కడుంది? పరమాత్మ చెప్పాడు, నీ ప్రాణోత్క్రమణ సమయంలో వాసుదేవుడు నన్ను తలుచుకున్నట్లయితే నేను స్వయంగా నేను తీసుకెళ్తానని చెప్పాడు అక్కడ. అంతకని ఇంకేం కావాలండి? మళ్ళీ అవునా కాదా సందేహం. అంటే నువ్వు సందేహం లేకుండా ఇది వాస్తవమే, ఇది భగవంతుని వాక్కు అనుకుని మనం కనుక తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఖచ్చితంగా అనన్యాశ్చింతయంతోమా మరొకళ్ళు ఎవరిని కూడా మనటువంటి విచారములేవి ఏ విధమైన చింతలు లేకుండా యోజన పరి ఉపాసతే ఎవరైతే నన్ను ఉపాసన మామూలు ఉపాసన కాదు పరి ఉపాసన పరేనే ధాతు వాడాడు అక్కడ. పరేనే ధాతు ఉత్కృష్టాన్ని తెలియజేసేది. పరి ఉపాసతే మామూలుగా ఉపాసన కాదు. అక్కడ మనకి భాగవతంలో ఏకాదశ స్కందంలో ఉద్ధవుడు అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మని, ఏమని? కృష్ణ, ఇంతమంది ఋషులు తపస్సు చేస్తారు, ఇంతమంది యజ్ఞయాగాదులు చేస్తారు, ఇన్ని వ్రతాలు, ఇన్ని నోములు, ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయే, తపస్సులు ఇవన్నీ ఉన్నాయి, వీటిలో నీకు ఏదైతే ఎక్కువ ప్రీతి అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్తాడు స్వామి, ఉద్ధవా ఇవేవి నన్ను కట్టి పడేయలేవు. నన్ను కట్టిపడేసేది ఏంటి అంటే ఆత్మసమర్పణ, ఆత్మ నివేదనం. గోపికలు గోకులంలో వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు నిజమైన భక్తులు. నాకు ఎందుకు నిజమైన భక్తులు అయ్యారు వాళ్ళు? వాడు కృష్ణుడు భగవంతుడు అని తెలియదు. కృష్ణుడు వినా ఇంకెవరు లేరు, ఆయనకు కృష్ణుడే ఇంకెవరు లేరు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే రక్షకుడు. మమేకం అయిపోయారు కృష్ణుడితో. అందుకే అంటాడు, ఎన్నడు కానీ జోగువరులు ఎవ్వరి పాద పరాగమెంత ఎన్ కన్నులుగా అన్నారు అట్టి హరిన్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? శ్రీకృష్ణమాతని తొక్కుతూ కొడుతూ తిడుతూ నడి మీద ఎక్కుతూ కరిచేస్తూ పరుగులు పెడుతూ పట్టిస్తూ రకరకాలుగా ఆడుకుంటున్నారు కృష్ణుడితోటి. అటువంటి వల్లభ కుమారుల జన్మం ఎంత గొప్పదో అని చెప్పేసి దేవేంద్రుడు అంటాడు. బ్రహ్మగారు అంటాడు, ఎలా బ్రహ్మపదంపు వేదములకై నిన్ను వర్ణింపరానిట్టి నిన్ను ఈ లోకమున ఈ వనాంతమున ఈ మందలో కృష్ణాయించు ఆలాపాది సమస్త భావములు నీకై సమర్పించు విన్నీల ఒక్కని పాదరేణువు శిరమునన్ను వేష్టించిన చాలదే బ్రహ్మగారు అంటాడు. సామాన్యం కాదు విషయం అది. ఎంత గొప్ప మాట వాడాడండి ఆయన. ఎలా బ్రహ్మపదంబు, ఈ బ్రహ్మపదం నాకెందుకు నారెక్కిసుకుంది పనికిరాదు. ఎప్పుడిది ఆ మొత్తం అందరినీ మాయం చేసేస్తాడు. బ్రహ్మగారు మాయలో పడ్డాడు. కృష్ణుట్టే ఎవరోనూ శ్రీమన్నారాయణ అవతారం అని చెప్పి ఎవరో మోసేస్తే నారాయణ అవతారం ప్రతిరోజు ఎలా ఎత్తాడు? నో కాదు అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఈ సంగతి చూద్దామని మొత్తం అందరినీ మాయం చేసాడు. ఏడాది పాటు దాచిపెట్టాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఆయన అన్ని గోవులు గోబస్తాలు గోపబాలు అందరూ ఆయనే, అన్ని రూపాయలు ఆయనే ఎత్తేసేసి సంవత్సరం పాటు గోకులంలో ఆనందంలో ముంచి తేల్చాడు. ఎందుకంటే ప్రతి బిడ్డ
శ్రీకృష్ణ పరమాత్మే, ప్రతి తండ్రి శ్రీకృష్ణ పరమాత్మే, ప్రతి గోవు శ్రీకృష్ణ పరమాత్మే, ప్రతి వత్సము శ్రీకృష్ణ పరమాత్మే. అక్కడ వాళ్ళందరూ వాళ్ళే, ఇంకెవరు లేరు. కృష్ణుడు ఆయన రూపాలు ఎత్తాడు, చూశాడు. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, అంతమంది మళ్ళీ ఇక్కడ సిద్ధమైపోయింది. ఏం చేయాలో అప్పుడు అర్థమైంది. ఓహో, నన్ను ఆయన అంటాడు, బ్రహ్మని నేను సృష్టించకుండా అసలు జగత్తున్నది, కానీ నాకు తెలియకుండానే ఒక బాలవత్స కదంబమే సృష్టించబడింది అంటాడు. ఇది మరో బ్రహ్మ ఎవరో నాకు అర్థం కాలేదని అప్పుడు తెలుసుకుంటాడు. ఓ ఇదంతా శ్రీమన్నారాయణమూర్తి యొక్క మాయా అని వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం పెట్టి అంటాడు, తల్లి కడుపులో ఉన్నటువంటి శిశువు తంతున్నా కూడా ఏ విధంగా భరిస్తుందో ఆ విధంగా నన్ను నీ కొడుకును కాబట్టి నీ బిడ్డగా నన్ను క్షమించు అని చెప్పి పాదాల మీద పడతాడు శ్రీకృష్ణ పర్వత బాలకృష్ణుడి మీద. అప్పుడు అంటాడు ఏమని, అతని యొక్క వైరాగ్యం నిర్లిప్తతోటి, ఎలా బ్రహ్మపదంపు, నాకు ఈ బ్రహ్మపదం ఎందుకు, నాలుగు గీసుకు పనికిరాదు, ఎలా బ్రహ్మపదంపు వేదములకైనను వర్ణింపరా అన్నట్టు. ఈ వేదాతీతులు, వేదాలు ఎక్కడ వర్ణించగలవు? మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. వేదాలన్నీ వర్ణించి మా వల్ల కాదని పడిపోయి నేతి శ్రోత పడిపోయిన విషయం మనం చెప్పుకున్నాం. వేదములకైనను వర్ణించరా అన్నట్టు నిన్ను ఈ లోకంబున, ఈ వనాంతరమునందు, ఈ మందలో, ఎవరి దగ్గర? కృష్ణాంచు ఆలాపాది సమస్త భావములు నీకై సమర్పించు. అంటే వాళ్ళ తాలూకా ప్రతి క్రియ ప్రతిదీ కూడా నీకే ఇచ్చేసారు. వాళ్ళకంటే ఉంచుకోలే. ఏం చేసినా కృష్ణుడి కోసమే బతికారు, కృష్ణుడే తెచ్చారు, కృష్ణుని మాత్రమే నమ్ముకున్నారు. అటువంటి నీలా ఒక్కని పాదరేణు, ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఒక్కడి తాలూకా పాదాలకు అంటుకున్నటువంటి ఆ రేణువుని ఎత్తి మీద వేష్టించడం చాలదే, ఆ ఒక్కటి నా శిరస్సు మీద ధరిస్తే సరిపోతుంది కదా, నాకు ఈ బ్రహ్మపది కావాలని అడిగాడు బ్రహ్మగారు. అది పరమాత్మ తత్వం, అది పరమాత్మ యొక్క రూపం అది అని చెప్పేసి ఆ విధంగా పరమాత్మ ఆ తత్వం అలా ఉంటుంది. కాబట్టి పరమాత్మని పట్టుకుంటే అన్నీ ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? నేను మొన్న చెప్పాం, మమ ప్రకృతి దృశి అభక్త్యవా సుభక్త్యవా యో స్మరే నామనన్యది దదామి తమ భాగం దదామి తదీప్సితం. ఎవరైనా సరే, భక్తులైనా కాకపోయినా సరే, నన్ను పిలుస్తా సరే నేను వచ్చేస్తా, వాడికి ఏం కావాలో ఇచ్చేస్తాను. ఇవన్నీ ఏంటనమాట, భగవంతుడు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా మనం నమ్మం, మనకి నమ్మకం ఉండదు. మనకేమిటి అంటే, అవునా నిజమా కాదా, తీరా మాకేం అక్కర్లేదు అనుకుంటే ఇవ్వడం మానేస్తాడేమో. ఇప్పుడు అన్నీ నేను అక్కడ పుణ్యకార్యాలు చేశా, దానివల్ల ఇలా అవుతుందని చెప్పారు, ఈ పని చేయండి, ఇగో ఈ కళ్యాణం చేసి రుక్మిణి కళ్యాణం చేయించండి, మీ అమ్మాయి పెళ్ళి అవుతుంది అన్నారు, చేంజ్ చేసి నాకు ఏదో అక్కరి ఫలితం నీకేంటి, అమ్మాయి పెళ్ళి అవుతుందో అవదో. మన మీద మనకే నమ్మకం లేదు. ఆ నమ్మకం అందుకే అన్యచింతన లేకుండా స్పష్టంగా చెప్పాడే. అన్యచింతన లేకుండా, మరో మాట మాట్లాడకుండా, మరో ఆలోచన లేకుండా నన్ను నమ్ముకుంటే తేషాం నిత్య అభయుక్తానం ఏషాం, వాడికి నిత్య అభయుక్తానం ఏమేమి కావాలో యోగం, నీకు ఇంతవరకు ఏమి లేవో అవన్నీ ఇస్తా, క్షేమం వాటన్నిటిని మళ్ళీ పోకుండా నేను కాపాడుతా. అర్థమైందా? నీకేం కావాలో అన్నీ ఇచ్చేస్తా, నీకు లేని యోగాలన్నీ ఇచ్చేస్తా, మళ్ళీ జారిపోకుండా కాపాడుతా. యోగక్షేమం వహామి అహం, నేనే అన్నీ చూసుకుంటా. కానీ మనం నమ్మమే. అందుకనే ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే ముందు స్వామివారి నమస్కారం, వెంకన్నబాబు నమస్కారం, దత్తు నమస్కారం చేసుకొని, స్వామి నీ దయ వల్ల ఇప్పుడు మళ్ళీ నేను లేవగలిగాను. ఎందుకంటే నిద్ర అంటే సాక్షాత్తు మృత్యువుతో సమానమే. శరీరం మన చేతుల్లో లేదు, మనకేమీ తెలియదు, కాలంలో ఉన్నాం, మన కాలంతో ఉన్నాం మనం. మళ్ళీ నిద్ర లేచామంటే మనకు ఆ జీవం స్వామి ఇచ్చాడు, లెమ్మన్నాడు లేచాం, నువ్వు లెమ్మనపోతే ఇంకా లేవ అయిపోయింది అక్కడికి. అందువల్ల ఈ క్షణం నేను నిద్ర లేచాను, సంతోషం. మళ్ళీ నేను నిద్రపోయే వరకు నేను చేసేటువంటి ఏ కర్మ అయినా సరే నాకు సంబంధం లేదు, నువ్వే చేయించు, నా చేత వీలైన మంచి పనులు చేయించు, చెడు ఆలోచన దండం పెట్టుకొని రాత్రి నిద్రపోయే ముందు ఈ అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని చెప్పుకొని, కాయేన వాచ మనసేంద్రియరివ బుద్ధ్యాత్వమాన ప్రకృతి స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అంటే నారాయణుడికి ఇమ్మన్నాడు. నారాయణుడు అంటే ఎవరు?
ఇక్కడ మళ్ళీ ఒక విశేషం ఉంది. ఇక్కడ పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రమైన నామాలు 3: హరి, రామ, కృష్ణ. ఈ 3 అత్యంత. అందుకే బ్రహ్మగారు కలిసంతరణోపనిషత్తులో కలిలో తరించడానికి కావలసినటువంటి మంత్రం ఇది చెప్పాడు ఆయన స్పష్టంగా. కలిసంతరణోపనిషత్తు దాని పేరు. అదేమిటయ్యా అంటే మనకందరికీ తెలుసుందే, మళ్ళీ కొత్త ఏం కాదు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది కలిసంతరణోపనిషత్తు. మామూలుగా ఇస్కాన్ వాళ్ళు పాడుకునే పాట కాదు. కలిసంతరణోపనిషత్తులో బ్రహ్మగారు స్పష్టంగా చెప్పినట్టు మంత్రం కలిసంతరం అంటే కలిలోంచి, ఈ దోషంలోంచి బయటపడే మంత్రం అది చేసుకోమన్నాడు. ఎందుకు? హరి రామ కృష్ణ కృష్ణ కం కృష్ణ ఆకర్షయ. దాని అర్థం అది. కృష్ణ అంటే ఎవరిని ఆకర్షిస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే నిరంతరము ఈ నామ జపం వల్ల ముందు కృష్ణస్వరూపంగా నిన్ను ఆకర్షిస్తాడు, నిన్ను దగ్గర తీర్చుకుంటాడు. అంటే సామీప్యాన్ని ప్రసాదిస్తాడు. సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య. మొట్టమొదటి సామీప్యం కావాలి అంటే నీ దగ్గర తీసుకుంటాడు కృష్ణస్వరూపంగా. రామ రమయతీతి రామ, రమించెడువాడు రాముడు. రామనామం నెక్స్ట్ రాముడు వచ్చాడు. ఏం చేస్తాడు? వీళ్ళందరూ హృదయాల్లో రమిస్తాడు. వీళ్ళందరూ హృదయాల్లో ఉన్నటువంటి పాపకర్మలన్నింటినీ తీసివేసి, పుణ్యకర్మలన్నీ తీసివేసి, తనే వారిలో నిండిపోయి తనలో కలిపేసుకునే ప్రయత్నం చేసే భాగంగా తన యొక్క సాలోక్యాన్ని, సారూప్యాన్ని ఇస్తాడు ఆయన. రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి కాదు ఇక్కడ. రామ అనేటువంటి నామం, రామనామం ఇప్పటిది కాదు, కృష్ణనామం ఇప్పటిది కాదు. ఇప్పుడు వేదముల్లో ఎప్పుడో చెప్పబడ్డ నామం ఈ 2 నామాలు కూడా. బ్రహ్మ సంహితలోనే కృష్ణ మొట్టమొదటి ఉంది. బ్రహ్మ సంహిత ఎప్పుడు ఉంటుంది? ఋగ్వేదంలో ఉంది, ఋగ్వేద మండలాల్లో ఉంది కృష్ణనామం. ఋగ్వేద మండలం రామనామం ఉంది, ఋగ్వేద మండలం సీతానామం ఉంది. ఋగ్వేదం ఎప్పటిది? అసలు దానికి ఒక లెక్కపత్రం ఏముందా? హయగ్రీవ అవతారంలో ఉండగా ఆయన నిట్టూర్పుల్లోంచి వచ్చిన ఆ స్వర సంపదే వేదములు. అది బ్రహ్మగారికి ఇచ్చాడు ఆయన. ఎప్పుడు హయగ్రీవ అవతారం ఇది? ఎన్ని కోట్ల కల్పాల క్రితం జరిగింది. రామావతారం మొన్న వచ్చింది, 1,500 సంవత్సరాల క్రితం రామావతారం. కాబట్టి ఈ రామకృష్ణ అనేటువంటివి ఇవి విశేషమైనటువంటి మంత్రరూపమైనటువంటి అక్షరాలు. అందువల్ల చదివిన రామరూపంగా ఆయన సారూప్యాన్ని, సాలోక్యాన్ని ప్రసాదిస్తే, హరి సాయుధ్యాన్ని అంటే ముక్తినిచ్చేటువంటి శక్తి ఒక్క హరికి మాత్రం నీకెవరికి లేదు. హరి సాక్షాత్ భక్తి ముక్తి ప్రదాయక. ఉత్తరాయణ తంత్రం మనం చెప్పాను నేను. దత్తాత్రేయో హరి సాక్షాత్ భక్తి ముక్తి ప్రదాయక. ఎవరయ్యా ఈ దత్తాత్రేయ? ఆయనే హరి. హరికి ఉన్న డ్యూటీలు ఏంటి? భక్తి ముక్తి. నీకు నువ్వు బతకడానికి కావలసిన మొత్తం సమస్తం పెట్టాల్సిన బాధ్యత హరిది. నిన్ను పోషించవలసిన బాధ్యత, నీ గండాలోంచి బయటపడేయవలసిన బాధ్యత, నువ్వు సక్రమంగా ఎదగడానికి, సక్రమంగా నీ జీవితం గడపడానికి బాధ్యత హరిది. నువ్వు సక్రమైన జీవితాన్ని గడిపినట్లయితే నీకు ముక్తినివ్వాల్సిన బాధ్యత కూడా హరిది. ఎప్పుడైతే ఈ రామకృష్ణ హరి మంత్రాలు నువ్వు పట్టుకున్నావో, నామాలు పట్టుకున్నావో, అంటే ఎలా పట్టుకోలేదు? మామూలుగా ఏదో రామకృష్ణ అని సరిపోదు. అది ప్రహ్లాదుడు పానీయంబులు ద్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుతున్, రక్షించుచున్, శ్రీమన్నారాయణ పాదపద్మ జగళి తామృతాస్వాదుండే మరచన్ సురారి విభుడే తద్విశ్వమున్ భూవరా అంటున్నాడు ధర్మరాజుతోటి. ఎలాంటి వాడండి ఆయన? ప్రహ్లాదుడు అంటే పానీయంబులు త్రావుచున్, తాగుతున్నాడు. నడుచుచున్, పానీయంబులు త్రావుచున్, నడుచుచున్, భాషించుచున్, మాట్లాడుతున్నప్పుడు, రక్షించుచున్, ఏదైనా పని మీద గురిపెట్టినప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రతి క్షణం అణువణువున క్షణంలో కూడా హరినామాన్ని వదలలేదు. ఆ హరినామాన్ని చేసుకుంటూ తన యొక్క ఆ మొత్తం ఈ భువనాన్నే మర్చిపోయేట, విశ్వాన్నే మర్చిపోయేట హరినామాన్ని తలుచుకుంటూ. అంటే ఆ స్థాయిలో నువ్వు గనక ఉపాసిస్తే పరమాత్మని, ఆయన్ని వదలడు. ఆయన వదలడు. ఇంకా నువ్వు ఎవరినన్నా ఉపాసించండి, ఎవరినన్నా ఏ నామాన్ని పెట్టుకో, అమ్మవారిని పెట్టుకో, శ్రీమాత్రే ఇంకేం అక్కలే, నీకు పెద్ద ఏం అక్కర్లేదండి. మనం యజ్ఞాగాదులు చేయక్కర్లేదు, మనం చేయలేం. యజ్ఞం మనం చేతి యజ్ఞం చేసిన దానికి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ మనం చేయలేము. అది
మనం యజ్ఞం చేయొచ్చు. మనం ఒక యజ్ఞం మనకు కూడా ఇచ్చారు. స్వామివారి యజ్ఞం మనం చేసే యజ్ఞం కూడా ఉంది. అగ్ని 3 రకాలుగా ఉంటుంది. దాక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవాహని అగ్ని 3 అగ్నులు ఉంటాయి. ఈ 3 బాహ్య అగ్నులు. వీటితో యజ్ఞాలు చేసి ఆ హోనాన్ని వాళ్ళు దేవతలకు ఇస్తారు. దేవతలు దాన్ని స్వీకరించి మానవులు చల్లగా ఉండేలా కావాల్సిన వర్షాలు కురిపించి అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ మరొక అగ్ని ఉంది. అది వైశ్వానరాగ్ని అంటారు దాన్ని. వైశ్వానరాగ్ని ఎక్కడుంటుంది? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత వ్యానాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. నేను అన్ని జీవుల్లో ఉండేటువంటి వైశ్వానుడు అనే పేరు గల అగ్ని నేనే. అన్ని ప్రాణుల్లోనూ కూడా నేను ఉన్నాను. నేనేం చేస్తాను? వ్యానాపాన సమాయుక్తం. ఈ వాయువుల 5 పంచపానాలు కదా, ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమానాలు. ఈ 5 వాయువుల్లో ఉన్న ఈ వాయువుల ద్వారా పచామి అన్నం. ఏమిటది? చతుర్విధం భక్ష్య భోజ్య లీజ తోషములు అనేటువంటివి, తినేవి, నవిలేవి, తాగేవి, జురుకునేవి 4 రకాలైనటువంటి ఈ ఆహారాన్ని కూడా ఈ అగ్నిలో మథనం చేసి పచామి శుభ్రంగా వాటిని శుభ్రంగా అరిగించి జీర్ణం చేయించి శక్తిని అందిస్తాను అని చెప్పాడు. అంటే మనం ఏం చేస్తున్నాం? నీకు ఒక అగ్ని ఉంది. ఈ 3 అగ్నులు బాహ్య అగ్నులు. కానీ నీలో ఉన్న అగ్ని పరమాత్మ, స్వయంగా పరమాత్మ అగ్ని రూపంలో ఉన్నాడు. అంటే నువ్వేం చేస్తున్నావు? రోజు అన్నం తింటున్నావు అంటే ఏం చేస్తున్నావు? యజ్ఞం చేస్తున్నావు, హుతం చేస్తున్నావు. అన్నం తిని అగ్నిలో పడి హుతం అవుతోంది, నీకు శక్తి వస్తుంది. అంటే నువ్వు యజ్ఞ స్వామియాజులే, సందేహం లేదు. కానీ నీకు నువ్వు తింటే ఉపయోగం ఏముంది? ఇంకో జీవికి గుప్పిడి అన్నం పెడితే అది పరమాత్మకు పెడుతున్నానే భావనతో పెడితే అది తింటే అందులో ఉండేటువంటి వైశ్వానర రూపంలో ఉన్న పరమాత్మ సంతృష్టి పడితే అది నీకు పుణ్యం. ఇది మనం చేసే యజ్ఞం. అందుకే మన నమ్మకం మన కుక్కలు ఉంటాయి, పిల్లలు వీధులు ఏముంటూ ఉంటాయి. వాటి అన్ని తనం పడి గుప్పిడైనా పడేస్తే అవి సంతోషిస్తుంది, భగవంతుడు సంతోషిస్తాడు. కాబట్టి ఈ వైశ్వానర్ అనేటువంటి అగ్నికి చేసేటువంటి యజ్ఞం కూడా యజ్ఞమే. అందుకే మన ఇళ్లలో కూడా మనం ఇంట్లో వండి 10 మంది పిల్లలకి మన ఇంట్లో పెట్టుకుంటాం, అతిథులు పెడతాం, పెట్టి అందరిలో కొంటాం. అదే వైశ్వానర అగ్ని. అందుకే అది పవిత్రంగా చేయాలి. ఆ వంట అనేది పవిత్రంగా చేయాలి. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడికి పెట్టేటువంటి భోజనం అది. నువ్వు తిన్నా ఎవరికి పెట్టినా అదే కదా. మనకు కొత్త ఫ్యాషన్ ఏంటంటే మొహం కడుక్కోకుండా కుక్కర్ వేసేయడం, పళ్ళు తోముకుంటూ అన్నం తీసి కింద పెట్టడం, కూరలు వేసేయడం. వంట అంతా అయిపోయాక అప్పుడు పూర్తిగా అప్పుడు స్నానం చేయడం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? తిండి అంటే భోజనం పెడుతున్నాం అంటే అది నీ రాబోయే జాతికి, తరాలకి పుష్టిని, శక్తిని ఇచ్చేటువంటి భోజనం అంటే దాని అర్థం. అది అన్నం అంటే. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరతత్వం అని పరబ్రహ్మని మనం ఏం చేస్తున్నాము? ఓ పీడగా తయారు చేస్తున్నాం. అందుకే జాతీయంలో తయారవుతోంది శక్తి లేని జాతి. వండి పడేస్తూ ఉంటారు. పడేయద్దు. వండి పడేయడానికి కాదు, మీరుంటా వండి పెట్టడానికి. ఏముందండి చిటికలో అరగంటలో వండి పడేస్తా. ఏంటి పడేస్తారు? ఎవరికి పడేస్తారు? ఎవరికి వండుతున్నావు అంటే నీ మొగుడికి పిల్లలకి వండుకోవడం కూడా పెద్ద పనేనా? అదేదో బాగా ఎందుకు సీరియల్స్ పోతాయి. ఇదో దిక్కుమాల రోగం మనకి సీరియల్స్. కార్తీక దీపం అది జీవితంలో ఇప్పుడు కాదు, ఇంకో 100 ఏళ్ల తర్వాత నాకు చూసిన వాళ్ళిద్దరూ సస్తే కలవరు. ఆ మోనితో కలవనివ్వదు. వాళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోతూ ఉంటారు, అయినా సరే చావరు, మళ్ళీ బతికొచ్చేస్తారు, మళ్ళీ ట్రై చేస్తారు, కలవరు. ఎందుకు దాని గురించి బాధపడిపోయి తలకిందులు అయిపోయి కళ్ళు పెట్టేసుకుని ఏమవుతుందో దీనికోసం ఇవాళ విషయుద్ధాన్ని అనుకుంటుంది. ఇవాళ వద్ద ఆలోచిస్తుంది. మళ్ళీ 40 ఎపిసోడ్లు అయిపోతాయి, ఇస్తుంది 20 ఎపిసోడ్లు అయిపోతాయి. ఆ తర్వాత తీసుకుంటుంది 10 ఎపిసోడ్లు అయిపోతాయి. తాగిందా వద్దా, తాగాల వద్దా, ఇంకో 10 ఎపిసోడ్లు అయిపోతాయి. ఇంత టెన్షన్లో బీపీలు, షుగర్లు, గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఇచ్చుకోవడం అవసరమా? ప్రతి సాయంకాలం కూడా ప్రతి ఇల్లాలు, గృహలక్ష్మి అనేటువంటి ఇల్లాలు ఎవరైతే సాయం సంధ్యా సమయంలో
దీపం పెట్టి లలితా శాస్త్ర పారాయణ చేస్తారో లక్ష్మి వాళ్ళ ఇంట్లో నిశ్చితంగా ఉంటుంది, అనవసరాలు ఉంటుంది. కానీ మనం అది చెయ్యం, సీరియల్ పోతుంది. అసలు ఇంకో చిత్రం ఏంటంటే అసలు ఎందుకు ఆడవాళ్ళు తిరగబడరో నాకు అర్థం కాదు. ఆ ఏక్తా కపూర్ అనేటువంటి ఒక దుర్మార్గురాలు ఈ సీరియల్ మొదలుపెట్టింది. ఆడవాళ్ళని విలన్గా చూపించడం, 100 ఎపిసోడ్ చేయడం, ఆడవాళ్లే విలన్లు. చిత్రం ఏంటంటే దాన్ని రేటింగ్లు ఇచ్చేది ఆడవాళ్లే. అమ్మ మీలాంటి వాళ్ళు ఉద్యమం చెయ్యాలా, మాకు ఇలాంటివి కుదరదు, చాలదు, సరిపోలేదు, డోస్ సరిపోలేదు వాళ్ళకి. ఎందుకంటే స్త్రీని విలన్గా ఏంటంటే అసలు నాకు అర్థంలే. మా ఇద్దరం ఆకాశంలో సగం సమాన హక్కులు. వేదం ఏం చెప్పిందంటే వచ్చారు కదా అడిగితే అమ్మ మాకు బాధగానే ఉంది అలాంటివి చెప్పాలంటే, మరి మా ప్రొఫెషన్ కదా, బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేస్తారమ్మా. ఒక ఉద్యమం కింద రావాలి. ఇప్పుడు మద్య నిషేధం అమ్మా, మద్య నిషేధం దోపకుంటలో ఎలా వచ్చిందో అలాగ రావాలి. ఎందుకంటే స్త్రీని అంత హీనంగా చూపించేటువంటి సంస్థలో దిగజారాం మనం. స్త్రీ అంటేట ఒక స్త్రీ, ఒక తల్లి కంటే ఒక పురుషుడు ఒక పురుషుడి కంటే ఆచార్యుడు, ఒక పురుషుడి కంటే ఒక తల్లి ఒక పురుషుడి కంటే ఆచార్యుడు 10 రెట్లు ఎక్కువట. ఆచార్యుడి కంటే వాడిని సన్మార్గంలో పెట్టే గురువు 10 రెట్లు ఎక్కువట. సన్మార్గంలో పెట్టే గురువు కంటే తల్లి 10 రెట్లు ఎక్కువట. అంటే ఎన్ని రెట్లు అయిందండి? ఒక మానవు ఒక తండ్రి కంటే తల్లి 1000 రెట్లు ఎక్కువ. ఇది నేను చెప్పట్లే, నేనే కల్పించి చెప్పే మాట కాదు, మీరు వెరిఫై చేసుకోండి. శాస్త్రం చెప్పిన మాట. ఒకానొకప్పుడు మీకు అథర్వవేదంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక దేవాసుర యుద్ధంలో ఒక స్త్రీ దేవతకి ఆవిడకి కాళ్ళు నరికివేయబడితే యుద్ధరంగంలో అశ్విని దేవతలు వచ్చి చికిత్స చేసి నడిపిస్తారు, మళ్ళీ తిరిగి యుద్ధానికి పంపిస్తారు. అథర్వవేదంలో ఉంది ఇది. అంటే యుద్ధాలు చేశారు కదా ఆ రోజుల్లో. మళ్ళీ మాకేదో కావాలి, మాకేదో పోయింది, ఏంటి గోల? ఆ కోల ఏదో ఆ సీరియస్ వద్దని పెట్టండి. ఆ దుర్మార్గ ఆడవాళ్ళని ఇంత హీనంగా, ఇంత దరిద్రంగా చూపించేటువంటి సీరియల్ మాకొద్దు, మాకు అక్కర్లేదు, మేము చూడం. కానీ టీఆర్పీ రేట్ నేను ఒకసారి చూశానమ్మా. ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు చూడలేరు కదా వచ్చేవరకు. ఆవిడ కార్తీక దీపం నేను అక్కడ కూర్చున్నా, చూసేస్తుంది. ఆ రోజు ఏమైపోయి చూసుకుంటూ వెళ్ళిపోయి ఎల్బీ నగర్లో దిగాల్సింది అది దాటేసి హైకోర్టు కాలనీ దాకా వచ్చేసింది. మేము అక్కడ దిగాలి. అది చూసి కండక్టర్తో పోట్లాడుతోంది, నాకు చెప్పాలి కదా దిగాలని. ఈవిడేమో సీరియల్లో మునిగిపోయింది. ఇట్లా ఉన్నారు జనాలు. కాబట్టి ఒక ఉద్యమం రావాలి దీని మీద. ఈ సీరియల్స్ని బ్యాన్ చేసి పారేయాలి. దానివల్లే సగం అనర్థాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో తలుపులన్నీ వేసేస్తాం. వైష్ణవి శక్తి స్వరూపంగా అమ్మవారు వస్తుంది. ఆ సమయానికి తెల్లవారుజామున బ్రాహ్మిగా సరస్వతి రూపంలో వస్తుంది. అందువల్ల ధీశక్తి లేవగానే పెరుగుతుంది. ఆ సమయం చదువుకుంటే మధ్యాహ్నం రౌద్రి అంటే శక్తి పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. సాయంకాలం వైష్ణవి స్వరూపంగా వస్తుంది. అంటే అమ్మవారు తలుపు తడుతుంది, మనం ఏం చేస్తాం? తలుపులన్నీ వేసేస్తాం. అందులో దోమల భయం ఒకటి, అన్నీ సౌండ్లు వస్తాయేమో బయట, టీవీ సీరియల్ పోతుంది. అలా చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాం. తదాసనం వెళ్ళిపోతున్నాడు. అయిపోయి ఎందుకు ఇవన్నీ అవసరం? మన వినాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాము. దీనికి అవన్నీ మనం చెప్పక్కలే. కానీ ఇప్పటికన్నా మారండి. ప్రతి సాయంకాలం 1 గంట లలితా సహస్రం గట్టిగా ఒక గంట పడుతుంది మ్యాక్సిమం, అంతలో ఎక్కువ పట్టదు. ఆడవాళ్ళు లలితా సహస్రం చదవాలా, మగవాళ్ళు విష్ణు సహస్రనామం చదవాలా. ఈ 2 కంఠస్థం వచ్చేయాలా. తర్వాత భగవద్గీత ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కనీసం అందులో కొన్ని శ్లోకాలు కంఠస్థం రావాలి, తప్పదు. భగవద్గీత అంటే ఒకసారి నేను మీటింగ్లో చెప్పా. ఒక టీవీ కొన్నాం, దాని బతుకు 5 ఏళ్ళు, తర్వాత పనికి పోతుంది. మన అదృష్టం బాగాలేకపోతే వారంటీ అయిపోగానే పోతుంది. నాది అలాగే టీవీలు 2 పోయాయి. వారంటీ వరకు మన్నా టప్పుని గడి కొట్టేసి నా వల్ల కాలే పోతాయి. కాబట్టి దానికి ఏం చేస్తాడు? యూజర్ మాన్యువల్ ఇస్తాడు. ఏమని? డూస్ డో నాట్స్, ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి అంటాడు. చాలా జాగ్రత్తగా చదువుకుంటాం, బ్రహ్మాండంగా చూస్తాం. టీవీ పోతే మళ్ళీ 4,000 పెట్టలేం మనం అని చూస్తాం.
కారు కొంటాం, బైక్ కొంటాం, దానికి యూజర్ మాన్యువల్ ఖచ్చితంగా కిలోమీటర్ వాడు ఫోన్ చేసేస్తాడు. వాడు మీ కారు సమయం అయింది, టైం అయిపోయింది, తెచ్చి షెడ్లో పడేయండి, తీసుకెళ్ళి దాన్ని సర్వీసింగ్ చేస్తాం, అన్నీ చేసుకుంటాం. ఇన్ని జాగ్రత్తలు పడితే వాడి బతుకంతలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కదా, 100 సంవత్సరాలు నడపాల్సిన ఈ శరీరానికి డూస్ అండ్ డోనాట్స్ ఏమైనా ఉన్నాయా? మాన్యువల్ ఉందా? అదే భగవద్గీత, అదే భగవద్గీత. అందులో అన్నీ ఉన్నాయి, లేదంటూ ఏది లేదు. దాన్ని పట్టుకుంటే మనం ఎలా నడవాలో ఎలా నడవకూడదో చెప్తుంది. ఈ రాగానే నన్ను పెద్ద ఆయన క్వశ్చన్, ఏమండి వాటికి మెకానిక్ కొన్నాడు, మరి దీనికి మెకానిక్ ఎవరండి అని అడిగాడు. గురువు, ఇలాంటి సద్గురువు, ఆయన మెకానిక్. నీ నడవడంలో ఎక్కడైనా తేడా వస్తే ఓ మొట్టిగా బల కాదురాబ్బా ఇలా నడిచి చెప్పే మెకానిక్ ఈయనే. ఇలాంటి గురువులే. కానీ భగవద్గీత ఈ దిక్కుమాలిన వాడు ఎవడో, నేను చాలా తీవ్రంగా మాట్లాడాను టీవీలో, ఎవడైతే శవాల బండి మీద భగవద్గీత ఏం మొట్టమొదటి చెప్పాడో గుర్తు చేయాలని చెప్పాను. ఓలేటి భారతసింగ్ గారి కోపం వచ్చింది, ఆ మాట అంటే అలా అనకూడదు అంటాడు. నేను చేయని చెప్పాను టీవీలో. నేను చెప్తున్నా, ఇప్పుడు ఏమైపోతుంది, ఇంట్లో భగవద్గీత పెడితే ఏంటండి భగవద్గీత పెట్టారు ఏంటండి, అశుభం, భగవద్గీత అశుభం, పరమశుభం కదా ఇదా? ఇలా దిగజారుతాం మనం ఆఖరికి. నేను పార్థివ వాహనం అని చెప్పి డిజైన్ చేసాను, శవాల బండి, శవాలు మూసుకెళ్ళే బండి ఏమర్లో ఉండగా నేను డిజైన్ చేశాను. అందులో భగవద్గీత పెట్టమని కమిషనర్ చెప్తే నాకు స్వయంగా పిలిచి నేను పెట్టనని చెప్పాను. పెట్టకపోతే మీరు అవసరం లేదండి, నేను వెళ్ళిపోతాను, నేను మాత్రం పెట్టనని చెప్పాను. అప్పుడు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఇది పరిస్థితి అని. ఆవిడ కూడా పాపం మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టింది ఆవిడ. నేను చెప్పగానే అర్థం చేసుకుని మంచిదని నన్ను చాలా చాలా గౌరవంగా చూసేవారు. వెళ్ళగానే లేచి నమస్కారం పెట్టి శాస్త్రి గారు రండి కూర్చోమని చెప్పి, సైలెంట్ గురు శాస్త్రి గారు మీరు చెప్పిందే కరెక్ట్, వద్దులేండి పెట్టొద్దని చెప్పింది. అలా అర్థం చేసుకుని ఉంటారు. అలాంటిది అదేం పద్ధతి అండి, అది చదవాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తే ఏమిటి అంటే మనకు వచ్చేది సరైన మార్గం దొరుకుతుంది. ఆ మార్గంలో నడుస్తే ఇవాళ రాదు ముక్తి నీకు. ఈ జన్మలో ఎక్కడ ఆపేవో ఒక సద్గురువు దొరుకుతాడు, ఆయన పట్టుకోవాలి. ఎక్కడైతే నువ్వు ఆపేవో తదుపరి జన్మ అక్కడ మొదలవుతుంది, అది మర్చిపోవద్దు. చాలామంది జన్మతః సిద్ధపురుషులు ఉంటారు, జన్మతః సిద్ధపురుషులు వాళ్ళు. మా తాతగారు ఉదాహరణ, ధవళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జన్మతః సిద్ధపురుషుడు. ఆయన దత్తాత్రేయ మంత్రసిద్ధి అయిన తర్వాత ఆయన మళ్ళీ దేహం పట్టుకోవాల్సి వచ్చింది. ఆయన ఇంట్లో చిన్నప్పుడే తండ్రి పోయాడు, తల్లి పోయింది, తర్వాత తండ్రి పోయాడు, అన్నగారు పంపకంలో ఉండేవారు, బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఒకసారి జీవితం మీద విరక్తిప్పుడు వెళ్ళిపోతూ మొత్తం మీద ఎవరో 2-3 తారసపడ్డారు. వాళ్ళతో పాటు గుత్తికొండ వెళ్ళారు. గుత్తికొండలో ఆయన రామాయణం చెప్పేవాడు, ఈయనేమో పక్కన కూర్చుని ఆయన కావాల్సిన పుస్తకాలు ఏమో చేసుకుంటూ వచ్చేవారు మా తాతగారు. తర్వాత ఆయన చెప్పిన రామాయణంతో తప్పులు తడక బాగాలే తెలిసిపోయింది గుత్తికొండలో వాళ్ళకి. ఆయన మెల్లిగా సంపాదించి పంపించేసి, శాస్త్రి గారు మీరు రామాయణం చెప్పండి అన్న. ఈయన సంస్కృతం రాదు, ఏమీ రాదు. ఈయన అన్నారు నేను చెప్పలేనంటే సరే చూద్దాం, ప్రయత్నం చేద్దాం, నాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ప్రెషర్ ఎక్కువైపోతే గుత్తికొండ కొండ మీద గుహలు ఉన్నాయి. ఒక గుహలో అక్కడ పెద్ద దిగుడు బావి ఉంది. ఆ గుహలో కూర్చొని ఆయన ప్రాయోపవేశం పట్టారు, శపథం చేశారు. ఏమని, 7 రోజుల్లో, ఇవాళకి 7 రోజుల్లో గనక నాకు నీ యొక్క కటాక్షము దొరికి నాకు గనక సంస్కృతం రాకపోతే నీళ్ళ జలప్రవేశం చేసేస్తానని ప్రతిజ్ఞ పెట్టారు. ప్రతిజ్ఞ 7 రోజులు అయిపోయింది, ఏమి ఉనికి పలుకు అక్కడ కనవాలే. ఇంకా దిగిపోయారు, జలప్రవేశానికి వెళ్ళిపోయి ఇక్కడ దాకా దిగిపోయారు. ఈ లోపుగా దత్తస్వామి ఒక యువకుడు 30 ఏళ్ల కుర్రాళ్ళలో జటాలు వేసుకుని ఒక సన్యాసి రూపంలో 4 కుక్కలు వెంట పెట్టుకొచ్చి, ఏ బాబు ఏంటి ఏం చేస్తావు అని అడిగాడు. నేనేం చేస్తాను నీకెందుకు పోవాయా అని అడిగిన. కాదు సరే నువ్వేదో నీ బాధలు పడు అంటే సంధ్యావందనం చేస్తున్నాడు. సంధ్యావందనం నీళ్ళలో దిగి చేయరు, బయట కూర్చొని చేయాలా, ఏం చేస్తారో చెప్పు అన్నాడు. నేనేం చేస్తాను నీకు ఇందులో పోవయ్యా అన్న. సరే నువ్వేదో నేను పోతానులే, నాకు నీళ్లు కావాలి, వచ్చి కమండలో నీళ్ళు తీసుకు అన్నాడు. ఆయన పైకి వచ్చి ఈయన వెళ్ళిపోతారు కదా అని కమండలో వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. చేయి పట్టన్నాడు, చేయి పట్టాడు, తీసుకున్నాడు. 4 తీరు అన్నాడు. ఏం మాయ చేస్తావా అని అడిగాడు. మాయే చేస్తానో మంత్రం వేస్తానో, 4 తీరు అన్నాడు. తెరవగానే రామతారకం బీజాక్షరాలు రాశాడు దత్తుడు. రాసి అప్పుడు తన స్వరూపం చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఒక 3 శ్లోకాలు చెప్పు సంస్కృతంలో అని చెప్పన్నాడు. ఒకటి దత్తాత్రేయుల వారి మీద,
ఒకటి శ్రీరామచంద్రమూర్తి మీద, ఒకటి తన సంగీతం నేర్పిన గురువుగారు, ముగ్గురు మీద 3 శ్లోకాలు చెప్పారు ఈయన. ఇంత ఈ సంభాషణ సంస్కృతంలో నడిచింది. ఆయనకి సంస్కృతం రాదు, సంస్కృతం నడిచింది. తర్వాత ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆయన దత్తుడో నీకు తెలియదు. ఆయన ఏం చెప్పాడు? నీకు కాలభైరవుడు సమస్త విద్యలు ప్రసాదిస్తాడు అని చెప్పి అప్పుడు ఆయన స్వరూపం చూపించి నేను అంత్యకాలములో నేను తీసుకెళ్తానని చెప్పాడు. తర్వాత అంతా అప్పుడు మైకిగా మరి చూసుకుంటే అవును సంస్కృతంలో 3 శ్లోకాల్లో చెప్పాను నేను, అర్థం కాలే, అయితే పర్లేదు ఫలించిందని చెప్పేసి వచ్చినవాడు దత్తుడు తెలుసుకొని ఈయన వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ రాత్రి స్వప్నములో కాలభైరుడు ఇక్కడ వరకు మనిషి, కిరీటం, అది మిగతా కుక్క. ఈయన వెంట దొరుకుతుంటే పరిగెట్టుకు వెళ్ళిపోయి ఈ మలంతో నిండిపోయినటువంటి పెద్ద గుంతలో పడిపోయి ఈయన పేక వరకు. అలాగే అట్టే పెట్టి సమస్త వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ మొత్తం ఆయన జ్ఞానం అంతా బోధ చేసేసి నువ్వు వశిష్ఠాశ్రమానికి వెళ్ళు, వశిష్ఠుల వారు నీకు రామాయణ రహస్యాలు చెప్తారని చెప్పారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి వశిష్ఠాశ్రమం గౌహతి వెళ్ళి అక్కడ సాధన చేస్తే వశిష్ఠుల వారు రామాయణ రహస్యాలని చెప్తే అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ చెప్పారు. కాబట్టి దత్తస్వామిని నమ్ముకుంటే, ఏ భగవంతుని నమ్ముకున్నా కూడా ముందు అన్న వస్త్రాలు లోటు ఉండదు. మన మనస్సు నిర్మలంగా ఉండాలి, సంపూర్ణంగా తన మన ప్రాణాలని స్వామికి అర్పించాలి గోపికల్లాగా. ఆ విధంగా అంతా కూడా నీదే, నాకేం తెలియదు, నాకేం తెలుసు ఈ లోకంలో మనం వచ్చి పడ్డ జీవుడికి ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు. ఎవరో చేస్తున్నప్పుడు అలా చేయాలేమో అనుకుంటాం, కానీ చేయాల్సిన విధానం మనకు చెప్పాడు గురుస్వరూపం దత్తుడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని స్వామి నువ్వే నన్ను కరుణించు, నువ్వే, నాకేమీ తెలియదు అని చెప్పుకుంటూ ఉంటే దత్తస్వామి చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. దత్తస్వామి ఎంత దూరంగా పారిపోతాడో అంత తొందరగా అనుగ్రహిస్తాడు. అది కూడా ఉంది ఆయన దగ్గర గొప్ప లక్షణం అది. కాబట్టి ఆ విధంగా దత్తస్వామిని కనుక పట్టుకుంటే, ఆయన నామాన్ని మనం నిరంతరం పట్టుకుంటే, ఎప్పుడో చేస్తామండి, ఏదో చేద్దాం, ఇంకెక్కడ ఉందండి, ఇంకా టైం ఉంది కదా అనుకోవద్దు. రామదాస్ గారు దాసరి శతకంలో 18వ పద్యంలో చెప్తారు, ముప్పిట కాలకింకర్లు ముంగిట నిల్చిన వేళ, రోగముల్ కొప్పుకొనంగా కఫము కుత్తుక నిండిన వేళ, బంధువులు ముట్టిన వేళ, నీ భజన చేయగలుగున లేను, ఇప్పుడే చేసేదా నేను నీ భజన దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంటే ఏంటిది? ఇక అయిపోయింది, యమలాళ్ళు వచ్చి కూర్చున్నారు తాడే సిద్ధంగా లాగేయడానికి. అప్పుడు చేస్తావా భజన? చేయలేము. పోయి చేద్దాం అనుకున్న కఫంతో నిండిపోయింది. మరణానికి కారణం కఫమే, ఇంకేం ఉండదు, నిండిపోయింది, మాట రాదు. ఈ బంధువులు వస్తారు, చూస్తారు, వీడు ఉన్నాడా పోయాడు, ఇప్పుడు పోతాడు, ఇంకా విచిత్రం. అక్కడ వచ్చి నేను ఎవరో చెప్పుకో చూద్దాం, వాడు సాగుబుద్ధి సిద్ధంగా ఉంటే కర్మగారికి చెప్పాడు అనుకో, గుర్తుపట్టాడు చెప్పలేకు, పాపం మతిరేది పోయింది. ఎంతకాలం ఉంటాడా? ఏముందండి మా అయితే ఇవాళ రేపో ఎందుకు వస్తారు ఈ బంధువులు చుట్టిన వేళ నీ భజన చేయగలుగును లేను, అందుకే ఇప్పటి నుంచే నీ భజన చేస్తానాయా అని చెప్పి రామదాస్ గారు అన్నాడు. కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి, కనీసం నామస్మరణ, కలవ నామస్మరణ, అదొక్కటే తరుణమే, మరొకట్లేదు. కాబట్టి ఇంతకాలం ఒక వారం రోజుల పాటు మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. కాదు అనంతమైనది కాబట్టి ఈ సమయం సరిపోదు, 6 రోజులే చేయగలిగాను, సమయం సరిపోదు. కానీ వీలైనంత క్లుప్తంగానైనా సరే దత్తస్వామి యొక్క ఆ దివ్య లీలా వైభవాన్ని మీ అందరికీ కూడా కొంతవరకు అందించగలిగే స్వామి కృప, ఇలాంటి గురుదేవుల యొక్క ఆశీస్సులతో మేము చెప్పగలిగాము. ఇంకొక విషయం నేను ఇప్పుడు చెప్తున్నా, యత్ర రఘునాథ కీర్తనం తత్తకృత మస్తకాంజలిం. రామచరిత్ర మన చోట రాముడు ఎలా ఉంటాడో, దత్తచరిత్ర చెప్పిన చోట సూక్ష్మ రూపంలో యోగులు ఋషులు అందరూ ఉంటారు ఈ మండలంలో. ఇదంతా కూడా యోగులతో ఋషితో నిండిపోయి ఉంది. చూడగలిగే కళ్ళుంటే కనబడతారు, అదృష్టం ఉంటే కనబడతారు, చూడగలిగే కళ్ళుంటే. కాబట్టి ఇంత ఋషి సమూహంలో, ఇంతమంది సిద్ధుల సమూహంలో మనం ఉన్నాం, ఆ మట్టు మర్చిపోవద్దు. అదొక్క దత్తనామానికి ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఇంత చక్కగా ప్రవచనం ఒక వారం రోజులే నాకు తెలుసు, నాకు శక్తిలో నేను చెప్పట్లేదు, ఇది నేనేమని చెప్పడానికి నాకేం వచ్చు. పరాపశ్చిత మధ్యమ వైఖరి అని చెప్పేసి అక్కడెక్కడో సంకల్పమయంగా పరారూపంలో వచ్చేటువంటి వాక్కు
పశ్యతే అనేటువంటి భావమయంగా మారి మధ్యమాలో ఆహుతమై భాషామయంగా మారి మధ్యమ అనేటువంటి స్వరూపంలో భాషామయంగా మారి ఈ అనాహుత చక్రంలో ఆహుతమయ్యి అంటే నలిగి మా వాక్కు బయటకు వస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వాక్కు? ఆయన ఇచ్చాడు దత్తుడు. ఆ వాక్కే నేను చెప్పా. అంతే, నేను చెప్పానంటే అంత మూర్ఖత్వం ఉంటుంది, మాడు పగల కొడతాడు. అందులో మా మాటలు లేదు, అందులో నేనేం చెప్పలేదు. ఆయన ఏం చెప్తే చెప్పా. ఇలాంటి గురువులకు ఆశీర్వచనం ఉండవాలని చెప్పా. నేను అడిగాను, స్వామి ఇలా 6 రోజులు పెట్టారు, నేను చెప్పినానా నీ కింద నేను ఉన్నా కదా అన్నారు. చెప్తాను. చిలకలు పెట్టలేమో చెప్పాను, గురుగారు చెప్పాను, గురుగారు చేస్తున్నాను నేను చెప్పినానా నేను ఉన్నా కదా అన్నారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడో చెప్పి మరీ చెప్తాను. మా ప్రభాకర్ శర్మ ఉన్నాడండి, ఆయన చేత చెప్పించుకోండి చెప్తున్నారు. అలాగే దేవి భాగవతం చెప్పాను నేను ఇక్కడ. స్వామి దేవి భాగవతం నాకు రాదు కదా, నీకెందుకు, నువ్వు వెళ్ళు, అదే వస్తుందన్నారు. వచ్చింది. 3 రోజులు అద్భుతంగా చెప్పగలిగాం. కాబట్టి ఈ విధంగా ఎంతవరకో కొంతవరకు ఆయన ఎంతవరకు అనుగ్రహిస్తే అంతవరకు నా ద్వారా నేను చెప్పగలిగాను. అందువల్ల నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు మన సత్యవాణి గారు. ఇంత ఇక్కడ ఒక 1 వారం రోజుల పాటు ఇక్కడ చక్క ఎక్కడ వద్ద రోజు రావడం కష్టం అండి. ఇక్కడ మంచి రూమ్ ఇస్తే ఇక్కడ ఉండమన్నారు. భోజనం నిజంగా ఆ శర్వాణి అమ్మాయి చిన్నపిల్ల ఆవిడ శివపార్వతి గారు వాళ్ళు పెట్టే భోజనం రోజు కంటే ఒక్క ముద్ద ఎక్కువ తినాల్సి వచ్చింది. ఆయాస్ పడితే పడతాం సీతాపతి అని, తర్వాత పడతాం బాధ, ముందు తిందాం అని చెప్పి తినడం మొదలుపెట్టాం. టిఫిన్ అంటే 2-3 రకాల టిఫిన్లు, భోజనం అంటే అది రకరకాలుగా. అమ్మ తల్లి నీ పుణ్యం, నువ్వేం తింటే అది పెట్టు చాలు నాకు అంటే కూడా వినలే. లేదండి మీరు పెద్దవాళ్ళు వచ్చారు కదా, చాలా గొప్పగా చూశారు, నిజంగా దేవుడిని చూసినట్టు చూశారు. అంత సంతోషం అనిపించింది నాకు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఇంత ఒకటి ఎక్కువ మంది రాలేదు ఈ 1 వారం రోజులు. ఒక్క మాట చెప్తా, ఏ పురాణం ఎవరన్నా వినొచ్చు, కానీ దత్తుడి పురాణం వినాలంటే ప్రాప్తము, అదృష్టము, యోగము ఉండాలి. ఈ 3 లేకపోతే మీ వల్ల కాదు, మీరు వెళ్ళాలి. అసలు దత్తాన్ని పలకాలంటేనే నీ యొక్క అపారమైనటువంటి పాపరాశి క్షీణదశకు వచ్చి పుణ్యము ఉద్దీపనం అయితే కానీ దత్తుని గురించి తెలుసుకోవాలనిపించడం శ్రీపాదుల వారు స్వయంగా చెప్పారు. కాబట్టి అది వినాలంటే ప్రాప్తము, యోగ్యత, అదృష్టం ఉండాలి. ఎవరైతే ఈ కార్యక్రమం సంపూర్ణమై ఉంటున్నారో వాళ్ళ సంపూర్ణ అనుగ్రహం అయిపోతుంది. కాబట్టి మీరందరికీ కూడా దత్తస్వామి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు, ఆయన ఆశీస్సులు అన్నీ మీకుండి ఈ రోజు నుంచి మీరు నామస్మరణ పట్టుకోవడం మొదలుపెట్టి ఆ స్వామి సంపూర్ణమైన ఆశీస్సులు పెరందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు అందించినటువంటి మన సత్యవాణి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ్యులందరికీ కూడా వారికి నా సంపూర్ణమైన హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆశీస్సులు అందజేస్తూ ఇవాళ నా కోసం వచ్చారు మహారాజ్. నేను అడిగాను, నిన్న వస్తా అన్నారు, నిన్నేమో వీరు ఉండరు, అమ్మగారు ఉండరు. అప్పుడు నేను అన్నాను, మహారాజ్ మరి సోమవారం రాగలను, విశాఖపట్నం వెళ్ళాలి యాక్చువల్గా, నాన్న నీ కోసం వస్తానన్నారు. ఇవాళ వచ్చారు, దత్తపాదుకలు తెచ్చారు. ఆ పాదుకలు గిరినారలోని పవిత్ర శిలతో తయారు చేయబడి కదరీవనంలో ప్రతిష్ఠ చేయబడే పాదుకలు. అనేక క్షేత్రాలు తిరుగుతున్నాయి, అనేక మంది అభిషేక దర్శనాలు చేసుకున్నారు. ఆ పాదుకలు ఇవాళ రావడం ఇది నా అదృష్టం. దత్తస్వామి లీలలు చెప్తున్న సమయం దత్తపాదుకలు రావడం, దత్త గురువులు రావడం ఇవన్నీ నా అదృష్టంగా భావించుకుంటూ, నాదే కాదు మీ అందరికీ అదృష్టం భావించుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కలిగేసిన మీ అందరికీ కూడా చిరస్థాయిగా ఆ దత్తాశ్వరం ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా అనుకరిస్తూ ఇంతటితో స్వస్తి. చక్కగా ఉండండి. హైందవం ధర్మం ధర్మం ఎప్పుడూ రచిస్తుంది. మన పురాతనం, సనాతనం, నిత్యనూతనమైన మన సాంప్రదాయం పాటించండి. చక్కగా ఉండి దత్త ఆశీర్వాదాలు అందరికీ దత్త ఆశీర్వాదాలు. కాలతీతం. జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త. చాలా మన భాగ్యం కొద్ది ఇటు దేవతా సాంప్రదాయం, ఇటు అవతార సాంప్రదాయం రెండు ఒకే విధానంలో నడుస్తున్నటువంటి మన ధర్మపురి క్షేత్రంలో ఎందరెందరో మహానుభావులు అడుగుడుతూ మరి 6 రోజులుగా బ్రహ్మశ్రీ దత్తదాస శ్రీ ప్రభాకర్ శర్మ గారు శ్రీ దత్తాత్రేయుడి దివ్య లీలా తరంగిణి వినిపిస్తూ మనందరినీ తరింపు చేశారు. తరించడం అంటే ఏదో మనం ఇందాక వారు చెప్పినట్టుగా ఏమిటి మనం ఆచరించినప్పుడే మనం తరిస్తాం అనేటటువంటి విషయాన్ని ఇప్పుడే ఈరోజు ఆఖరిలో మనందరినీ ప్రేమగా హెచ్చరిస్తూ, మందలిస్తూ,
వాత్సల్యపూర్ణ ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ మనందరికీ చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా విశేషంగా ఈ రోజున ఆఖరి రోజు శ్రీ దత్త మహారాజు గారు కూడా ఇక్కడికి రావడం నాకు చాలా చాలా ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. వారు ఇరువురు అక్కడ కూర్చుని ఉంటే వారు మాట్లాడుతూ ఉంటే వారి గురువు గారు అయినటువంటి దత్త మహారాజు గారు పక్కన కూర్చొని చూస్తే రామకృష్ణ పరమహంస పక్కన వివేకానందుడు కూర్చుని తన శిష్యుడు కనుక చెప్తూ ఉంటే గురువు గారు మురిసిపోతాడు. ఆ విధంగా వారు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి మురిసిపోయినట్టు మురిసిపోతున్నారండి. అదండి గురు పరంపర. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఎందుకు గురువు అవసరం? ఎందుకు అవసరం మనకి? దేవుడు దిగి వస్తే గురువు కనపడతాడు, గురువుకి నమస్కరిస్తే దేవుడు కనపడతాడు. దైవం మాట్లాడాడు, తాను దిగి వచ్చే గురువు చేత మనకి చెప్పిస్తాడు. అందుకని ఎవరైనా దేవుడు గురువు నడిచిస్తే నువ్వు ముందు ఎవరికి నమస్కారం చేస్తావని ఏమంటాడు? నేను గురువుకి నమస్కారం చేస్తాను అంటాడు. ఎందుకు దేవుడు ఉంటాడంటే అసలు దేవుడిని పరిచయం చేస్తే నాకు గురువే కదా, అందులో గురువుకి నమస్కారం చేస్తాడు. అందుకని పాండవులు ఒకసారి వ్యాస మహర్షి వచ్చినప్పుడు పాండవులు ఎందుకండి మేము ధర్మబద్ధంగా ఆయన బ్రతుకుతున్నాం కదా, మాకు ఎందుకు ఈ కట్టాలని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజు వ్యాస మహర్షి చెప్పిన సమాధానం, మీకు చిన్నప్పటి నుంచి గురువు లేకపోవటం వల్ల జరిగింది. విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడు ఉన్నాడు, కానీ వాళ్ళకి మిగతా జ్ఞానాన్ని నేర్పేట గురువు ఎందుకని మరి ధర్మరాజు పాచికలాడాడు? గురువు లేకపోవడం వల్లే కదా. అందుకని అప్పుడు ఇదిగో దౌమ్యుడు అనేటటువంటి ఇప్పుడు వస్తున్నాడు, ఆ దౌమ్యుడిని మీరు గురువుగా స్వీకరించడానికి చెప్పాడు పాండవులు. అందుకని మనకి గురువు అవసరం చాలా ఉంది. ఇట్లాగే ఒక రోజున ఇలాగే వస్తుంటారుగా మన దగ్గర అనేక ప్రశ్నలు వేసేవాడు. గురువు యొక్క అవసరం ఏముంది, గురువు లేకపోతే ఏముందని అడిగాడు. అలాగా నువ్వేం చేస్తుంటావు బాబు అంటే, నేను ఇట్లా విజేత సూపర్ మార్కెట్లో నేను మార్కెట్ ఉందండి, నాకు ఏది పెడుతున్నారుగా మాల్స్, ఆ మాల్స్ నడుపుతానండి అన్నాడు. అలాగైతే పదని మాల్లోకి ఒకసారి నేను కూడా వస్తాను అన్నాడు. ఇద్దరు వెళ్ళారు. గురువుగారు అక్కడ నుంచున్నారు. చెప్పినటువంటి కొట్టు పెట్టిన ఆయన అక్కడే పక్కనే ఉన్నాడు. అయితే ఉండి ఒక పని చేస్తాను, ముందు ఈ షాప్లో కుక్కను పంపిస్తాను అన్నాడు. సరేనన్నాడు. కుక్క వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది, అక్కడ ఉన్న మాంస పదార్థాలు తినేసి బయటకు వచ్చేసింది. తర్వాత ఆవును పంపించాడు, దానికి కావాల్సిన ఆకుకూరలు తిని బయటకు వచ్చేసింది. తర్వాత మనిషిని పంపించాడు, ఎంతకీ బయటకు రాడే. అక్కడ మాల్లో ఉన్న అన్నీ కావాలి, అన్నీ వాడికి కావాలి, ఎంతకే బయటకు రాడు. కాకపోతే అప్పుడు చెప్పాడు, చూడయ్యా ఆ గోవు తనకి కావాల్సింది ఏదో అది ఎంచుకుని తిని వచ్చేసింది. కుక్క కూడా తన మధ్య మాంసాన్ని తినచ్చు. మనిషి అన్నవాడు చూసావా, వాడికి ఏమి కావాలో అర్థం కాని స్థితిలో కొట్టుకుంటాడు. అందుకే గురువు అవసరం. వాడికి ఏది కావాలో అది కూడా గురువు కావాలి. మనకు అవి పట్టవు. అందుకని ఆచార క్రమజ్ఞానాలకు మాత్రమే పరిమితమైపోయి జ్ఞానాన్ని పొందకుండా అక్కడే కూర్చుండిపోయినటువంటి వాడు గురువు యొక్క వాక్కు తోడైనప్పుడు మన మనసుకు ఒక నిశ్చలత్వం వస్తుంది. సత్కర్మల వైపు నడిచినప్పుడు పాపకర్మలు అనేవి చేయకుండా మనల్ని కాపాడుకుంటూ ఉండేవాడే గురువు. అటువంటి గురువు ఇందాక గురువు గారు చెప్పేటప్పుడు ఏం చెప్పారు ఆయన, ఏది కావాలో మనకు అది ఇస్తాడు, కోరినవన్నీ ఇవ్వడు. ఎందుకంటే మనం మంచి కోరుకుంటారు కాబట్టి. అందుకని గురువుని కనుక ఆశ్రయిస్తే మనకి ఏది కావాలో అది ఇస్తాడు, ఏది అక్కర్లేదు అది ఇవ్వడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒప్పుకుంటున్నా, నేను అడిగిన దాన్ని నువ్వు ఇచ్చిన దానికంటే కూడా నేను అడిగిన దాన్ని ఇవ్వని దానికే నీకు థ్యాంక్స్ అంటాడు. ఎందుకని తెలుసో తెలియక పిచ్చి కోరికలు కోరుతూ ఉంటాను, అందుకని నాకు ఏది కావాలని తెలిసిన ఇస్తున్నానే, అందుకు నీకు థ్యాంక్స్ అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అదండి గురువుని ఆశ్రయిస్తే మనకి ఇలాంటివన్నీ కూడా బోధపడి మన జీవితాన్ని సరైన పాటలో వేస్తాడు. అందుకని అటువంటి వారిద్దరిని అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దత్త మహారాజు గారి పైగా ఈ రోజున పాదుకలు కూడా తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. గురువు పాదుకలు దర్శిస్తే అన్నీ దర్శించినట్టే. గురువు యొక్క పాదాలను ఆశ్రయిస్తే మనకు అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నాం, తప్పు చేశారే 100 గుంజలు తీరా అంటాడు పంతులు గారు. వాడు 100 గుంజలు తీసేటప్పుడు వాడి యొక్క పశ్చాత్తాపం కనపడినప్పుడు ఇకసారి కూర్చో అంటాడు, 50 తీగానే 10 తీగానే. అలాగే మన కర్మఫలాలని తాను తగ్గిస్తాడు గురువు. 100 గుంజలు తీయవలసిన వాడు 10 గుంజలతో సరిపెట్టినట్టుగా మనం చేసినటువంటి పాపాలని తాను స్వీకరించి, జాతి చేసుకున్న పాపాలని వాడు స్వీకరించి మనల్ని క్షయం చేసి, మన పాపాలని క్షయం చేసేసి మళ్ళీ మనిషిగా తీర్చిదిద్దేవాడే గురువు. అందుకే ఇంతమంది గురువులు ఇక్కడ కొలువు తీరారు. నచ్చింది ఈ ప్రదేశం.
ఈ ధర్మపురి క్షేత్రం అవధూతులకి, సద్గురువులకి, జగద్గురువులకి, పరమ గురువులకి అందరికీ నచ్చి ఇక్కడ కొలువు తీరారు. ఆ సమభావన ఎక్కడ ఉంటుందో, ఆ సాత్విక భావన ఎక్కడ ఉంటుందో అక్కడ గురువులు తప్పకుండా గురువు చేస్తారు. అందుకే ధర్మపురి క్షేత్రం సమభావనతో, సాత్విక భావనతో జాతి యొక్క శ్రేయస్సును కోరి పనిచేస్తుంది. కాబట్టి జాతి శ్రేయస్సే భగవంతుడికి కావాలి కాబట్టి ఇక్కడ కొలువు తీరాలి. అందుకని మహానుభావుల్ని ఇక్కడ రప్పించి వాళ్ళకి ప్రచోదనం చేసి ఒక ప్రేరణనివ్వాలని ఈ ప్రయత్నంలో భాగంగా నాకు జగన్మోహన్ గారు ఫలానా శర్మ గారు ఉన్నారన్నమాట, మీరు తప్పకుండా వారిని నేను పిలుచుకుంటానని చెప్పగానే మా ప్రభాకర్ శర్మ గారు ధర్మపత్నితో ఇచ్చేసి మేము ఆహ్వానిస్తున్నప్పుడు అమ్మ మాకు ఏమీ అక్కర్లేదు, ఇంకా గురువు గారు కూడా అదే అవధూతలు మనకెందుకయ్యాయి అన్నారు. వనకుమాలు మనకెందుకు, ఇవన్నీ మనకెందుకు, మనం అవధూతలంగా ఉన్నాము, అన్నిటికీ అతీతంగా బ్రతికే ఇవన్నీ మనకెందుకు అని ఆ తల్లి అలాగే ఉన్నారు, గురువుగారు అలాగే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన గురువుగారు ఏ వేషగాలకి పోకుండా ఇదం నమ్మమా అని అన్నింటికీ కూడా అతీతంగా ఉన్న మంచి మాటలు చెప్పాను. ప్రభాకర్ శర్మ గారి చేతుల మీదుగా ముందు దత్త మహారాజు గారికి గురువు గారు ఏంటండి దత్తకృపాకడ చిన్నాడా అని తీసుకో. దత్త అర్పణ వస్తు दिव्यं धामाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् तस्मै देवेभ्यो वरते वयमग्निर्मानुषाः इष्टं च वीतं च उभेर्यनोद्या वा पृथिवी अगुमसस्वाता इहगतिर्स्वामस्वेदं च नमो देवेभ्यः शतमानं भवति शतायुः पुरुषश्चरेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते संपूर्ण आरोग्य అందరికీ దత్తాస్వాదం వచ్చినందుకు ఇద్దరు తల్లులు అన్నారు. నేను దత్త విభూతి ఇస్తాను. ఇంకొక స్వామి ఉన్నారు హెల్త్ ప్రాబ్లం, ఆయన కూడా నేను తప్పకుండా మా అమ్మ బాలంటే మా అమ్మమ్మ పిఠాపురం ఎక్కడ నా అమ్మ వచ్చారని అడుగుతాను. మొన్న ఒక ప్రవాసంలో వెళ్ళలేదు, ఇక్కడ కుంకుళ్ళ అమ్మ దగ్గర